ప్రైజ్ ద లార్డ్. చిరకాల నిరీక్షణ, అనేకుల ప్రార్థన, నశించు ఆత్మల సంపాదన మన రక్షణ టీవీ. 24 గంటల సంపూర్ణ క్రైస్తవ ఛానల్ రక్షణ టీవీ సమర్పిస్తున్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమానికి వీక్షకులకందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈరోజు అంశం మత స్వేచ్ఛ, రిలీజియస్ ఫ్రీడమ్ అనే అంశం పైన ఈరోజు కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి వక్తలుగా శ్రీ బంగారయ్య శర్మ గారు, పూరి శంకరాచార్య పీఠం దక్షిణాది ప్రతినిధిగా ఉన్నారు. వారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రెవరెండ్ డాక్టర్ ఎల్కే మృత్యుంజయ గారు, ప్రవీణ్ పగడాల గారు కూడా మనతో ఉన్నారు. వారికి కూడా వెల్కమ్ పలుకుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మత స్వేచ్ఛ అనే ఈ అంశం పైన ముందుగా ప్రవీణ్ పగడాల గారు. చూడండి, మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో సర్వ సృష్టిని సృష్టించి ప్రేమించి దానిలో ఉన్నటువంటి మనుషుల కోసం తన ప్రాణం పెట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు చూస్తున్నటువంటి వీక్షకులకు, అలాగే ఇలా ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి రక్షణ పరిచర్యలకు, అలాగే మన మధ్యలో ఉన్నటువంటి గౌరవ అతిథులు ఎల్కే మృత్యుంజయ గారు, అలాగే శ్రీ బంగారయ్య శర్మ గారు, అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి స్వాగతము, అలాగే మరి నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను ఈరోజు కొద్ది డేటాను మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను. భారతదేశం ఈరోజు మనకున్నటువంటి హిమాలయ ప్రాంతం మొదలుకొని క్రింద ఉన్నటువంటి సముద్ర తీరాల వరకు కూడా, దానికంటే ముందున్నటువంటి బర్మా మరియు థాయిలాండ్ ప్రాంతాలు, ఇంతకు ముందు ఉన్నటువంటి మరి వెస్ట్ వైపుకు చూస్తే ఉన్నటువంటి పామిరుముడి ప్రాంతం వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒకానొక సమయంలో మరి భారతావనిగా, లేకపోతే ఇండియా అన్నది కాయిన్ కాకముందు ఉన్నటువంటి ప్రాంతం జంబూక ద్వీపం అని కొందరు, మరి భరత్ ఖండం అని కొందరు, అలాగే మరి సింధు నాగరికత కంటే ముందున్నటువంటి నాగరికతలుగా పేరబడినట్టు, లేకపోతే సింధు నాగరికతను ఆర్య సెటిల్మెంట్ కాకముందు ఉన్నటువంటి నాగరికతగా పిలువబడినటువంటి మెహంజోదారో హడప్ప అన్నటువంటి నాగరికత ప్రాంతంగా పిలిచారు. ఈ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ మనుషులందరూ కూడా ఒకే సమస్థాయిలో ఒకరితో ఒకరికి మంచి స్నేహభావంతో కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎక్కువగా డేటా మన దగ్గరికి లేకపోయినప్పటికీ, ఎక్కువగా హిస్టరీ మన దగ్గర లేకపోయినప్పటికీ, ఉన్నంతలో మనం ఏం చూస్తాము అంటే మనుషుల మధ్య నేను ఎక్కువ నువ్వు తక్కువ అన్నటువంటి భేదాభిప్రాయం, ముఖ్యంగా స్థితిలో స్థాయిలో భేదాభిప్రాయం లేనట్లుగా మనం చూస్తాం. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, కొద్ది సమయం తరువాత, ఈ రోజుకి గనక మనం 2000 సంవత్సరాల ఈ జర్నీ చూస్తూ వస్తే మన భారతదేశంలో ఇప్పుడున్నటువంటి సబ్ కాంటినెంట్లో మరి మ్లేచ్చులుగా పిలువబడినటువంటి వారు 2000 సంవత్సరాల క్రితము ముందున్నటువంటి వచ్చినటువంటి వలసవాదుల నుంచి వచ్చినటువంటి మ్లేచ్ఛవాదం, ఆ మ్లేచ్చుల పైన జరిగినటువంటి వివక్ష, ఆ వివక్షను మెల్లిమెల్లిగా మతపు రంగు పులమటం, ఆ మతపు రంగులో మెల్లిమెల్లిగా భారతదేశంలో అసహిష్ణుత అన్నది పెరగటం కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఈరోజు ఉన్నటువంటి మన పరిస్థితి ఏమిటి అని అంటే, 2014లో భారతదేశము అసహిష్ణుతకు నాకు తెలిసినంత వరకు 7వ స్థానంలో ఉండేది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను పోల్చుకుంటే. కానీ ఈరోజు మరి 2015 మొదలుకొని ఇప్పటి వరకు 4వ స్థానంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2014లో ఒకేసారిగా 7వ స్థానం రావటం, 2015 నుంచి ఇప్పటి వరకు మరి 4వ స్థానంలోకి వచ్చి ఉండటం. మొదటగా సిరియా దేశము, తరువాత నైజీరియా మరియు ఇరాక్ల దేశాలు, వాటితో పోలుస్తూ భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన దేశాలు రిలీజియస్ ఇంటాలరెన్స్కు, అంటే మతపరమైనటువంటి అసహిష్ణుత ఉన్నటువంటి ప్రాంతంగా పిలువబడటం చాలా విచారకరమైనటువంటి స్థితి. అయినప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి గొప్పతనం, మన దేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి ప్రజలు, వారిలో ఉన్నటువంటి ఇలాంటి యునైటెడ్ స్పిరిట్ను బట్టి మనం ప్రభువుకు కృతజ్ఞత తెలియజేయాలి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్, మనకు ఇవ్వబడినటువంటి రాజ్యాంగము సెక్యులర్గా, లేకపోతే అన్ని మతాలకు ఒకే స్థాయిని ఇచ్చేటటువంటి ప్రభుత్వాలు, లేకపోతే ఒకే స్థాయిని ఇచ్చేటటువంటి రాజ్యాంగం మనకు ఉంది అని గర్వపడాల్సినటువంటి సమయం కూడా ఇది. అయితే మరి జరుగుతున్నటువంటి గత కొద్ది కాలంలో జరుగుతున్నటువంటి మతపరమైనటువంటి హింసలు, నువ్వు ఏమి తినాలి
ఆ తినేదానిపై నువ్వు తినవలసినటువంటి భోజనం మీద చేసేటటువంటి వివక్ష, నువ్వేం కట్టుకోవాలి ఆ కట్టుకోవలసినటువంటి బట్ట మీద వివక్ష, నువ్వు ఎలాంటి ప్రార్థనలు చేయాలి ఆ ప్రార్థనల మీద వివక్ష, నువ్వు ఎలాంటి సమాజంతో కలిసి ఉండాలి అక్కడే ఉండాలి దానిపైన ఆధారం చేసుకున్నటువంటి వివక్ష, వర్ణము, రంగు, భాష, ప్రాంతము అన్నటువంటి వేరు మాధ్యమాలు లేకపోతే వేరు స్థితులు, దానికి తోడుగా మతము అన్నటువంటి ఒక స్టేటస్, వీటన్నిటినీ ఆధారంగా ఈరోజు మన సమాజంలో చూస్తే మెల్లిమెల్లిగా విభజించి పాలించటం అన్నటువంటి ఈ కుటిలమైనటువంటి వ్యవస్థ మెల్లిమెల్లిగా మరి వేళ్ళూరుకుంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా మరి ఉత్తరాదిని లేకపోతే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పోకడలు చూస్తూ వస్తుంటే గత 20 సంవత్సరాల క్రితం నుంచి వస్తూ ఉన్నటువంటి అదే స్కెచ్, అదే ప్లానింగ్ మెల్లిమెల్లిగా దక్షిణాది వైపుకు, ముఖ్యంగా మహారాష్ట్ర బార్డర్ దాటిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు, ఇటువైపు కర్ణాటక ప్రాంతాలు దాటుకుంటూ మెల్లిమెల్లిగా దక్షిణ ప్రాంతంలో కూడా ఇదే విభజించి ప్రజలపైన పాలించేటటువంటి ఒక రకమైనటువంటి ప్రజల మధ్య అసహిష్ణుతను, ఒక రకమైనటువంటి ఇంటాలరెన్స్ను పెంచేటటువంటి రాజకీయ వ్యవస్థ కూడా చూస్తున్నాం అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. సో దీన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏమిటి అని అంటే, భారతదేశము ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎలాంటి అసహిష్ణుతనైతే, ఎలాంటి వివక్షనైతే ఎదుర్కొంటూ వస్తోందో, ఇందులో ఉన్నటువంటి ముఖ్యంగా కొంత మెజారిటీ ప్రజలుగా చెప్పుకున్నటువంటి వారు, ఆ మెజారిటీ ప్రజలు పొందుతూ ఉన్నటువంటి వారిపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, మనకిప్పుడున్నటువంటి కాన్స్టిట్యూషన్ చట్టరీత్యా అలాంటివి జరగకూడదు అన్నటువంటి చట్టాలు తీసుకుని వచ్చి కొద్దిగా వాటిని నియంత్రించే ప్రయత్నం జరిగినప్పటికీ, పుస్తకాల వరకు చట్టాలు బాగున్నా మరి ప్రాక్టికల్ దైనందిన జీవితంలో అంటే ఎవ్రీడే లైఫ్ స్టైల్లో గనక చూస్తే ఈ రోజుకు అదే వివక్ష, ఈ రోజుకు మత ప్రాతిపదిక, కుల ప్రాతిపదిక, అలాగే ప్రాంత, భాష, మిగిలిన వ్యత్యాసాల ప్రాతిపదిక మీద జరిగే వివక్ష కనిపిస్తోంది. అందులో ఈ మత సామరస్యం లేదు అని చెప్పటానికి ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జరుగుతున్నటువంటి క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి దాడులు కూడా వీటిని ప్రమాణంగా తీసుకోవాలి అన్నది నా అభిప్రాయం. మరి చర్చ ముందుకు కొనసాగిన తర్వాత మిగిలిన డేటాను మరి ప్రేక్షకుల ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. రైట్, మృత్యుంజయ్ గారు. యేసుక్రీస్తు ప్రభుని నామంలో, ప్రభునందు మన రక్షణ సర్వ సకుటుంబ పరివారానికి శుభాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ రక్షణ స్టూడియోలో వేదిక మీద ఉంటున్న గౌరవ వక్తలందరికీ కూడా పేరు పేరున నా వందనాలు తెలియజేస్తున్నాను. బెన్హర్ గారు, మనం ఇవాళ ఎన్నుకున్న అంశం మల్టీ రిలీజియస్ కాంటెక్స్ట్లో ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇండియా మత స్వేచ్ఛ మనం కొలిస్తే ఎక్కడుంది, ఏ స్థాయిలో ఉంది అన్న అంశం గురించి మనం మాట్లాడుతున్నామని అనుకుంటున్నాను. దానికి సంబంధించి స్థూలంగా 2-3 ఉపోద్ఘాతపు మాటలు చెప్పి ముందు చర్చ కోసం నేను కూడా ద్వారాలు తెరవాలని ఆశపడుతుంటున్నాను. ఒక కోట్ నేను చదువుతాను. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ వ్యవస్థాపకులు రజ్నీ కొఠారి ఆయన చెప్పిన ఒక మాట తన గ్రంథంలో ఇలా ఉంది: భారతదేశం ప్రాథమికంగా మతరహిత సంస్కృతి అన్న పునాది మీద కట్టబడింది. ప్రాథమికంగా భారతదేశపు మూలాలు మత ప్రాతిపదికన లేవని, మతరహిత సంస్కృతితో భారతదేశ మూలాలు ప్రారంభమయ్యాయి అని తన సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీలో ఆయన అన్నమాట. ఇఫ్ యూ అలౌ మీ టు రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, ఇండియా ఈజ్ ఎ కంట్రీ built on the foundations of a civilization that is fundamentally non-religious. ఇది. సో అయితే రాను 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 భారతదేశము మతరహిత సంస్కృతి మీద కట్టబడి, ఆ కారణంగానే సర్వమత సహనాన్ని సమర్థవంతంగా సాధన చేస్తూ, బహుశా ప్రపంచములో మరి ఏ ఇతర దేశములో లేనన్ని మతాలు భారతదేశంలో చాలా సంక్షేమంగా సామరస్యంతో జీవిస్తూ
శతాబ్దాలు కాదు, సహస్రాబ్దాల కాలపు భారతదేశ చరిత్రను సృష్టించి దేశంలోనే కాక దేశాంతరంలో కూడా భారతదేశమా, అరే అక్కడ ఇన్ని మతాలు, లేదంటే ఇన్ని సంస్కృతులు, ఇన్ని నమ్మకాలు, ఇంత డైవర్సిటీ ఉంటూ కూడా వారు యూనిటీగా ఉన్నారు అని ప్రపంచ దేశాల ప్రశంసలు పొందుకున్న దేశం ఇది. భారతదేశం దేని గురించైనా మనం గర్వించవలసింది ఉంది అనంటే ఇది ప్రాథమికంగా. ఇది ఇతర దేశాలలో మనం చూస్తే ఎంత వైవిధ్యం కనపడదు, మనకుంది అయిన సామరస్యత ఉంది అన్నది. అయితే ఇంకొకటి, భారతదేశానికి ఉన్న ఇన్ని సహస్రాబ్దాల చరిత్ర కారణంగానే భారతదేశపు పురోగతి కూడా ఆధారపడింది అన్నది. ఇప్పుడు ఏం జరిగింది స్థూలంగా నేటి పరిస్థితి మాట్లాడుకుంటే, సగటు ఒక మతాన్ని అవలంబించు వానికి ఈ దేశంలో క్షేమము లేని స్థితి, భద్రత లేని స్థితి, ఆందోళనకరమైన స్థితి ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం నేను స్పష్టం చేయాలి బెన్హర్ గారు, అదేంటంటే ఈనాటికి ఈ మత సామరస్య స్పృహ కలిగిన మతాలే ఈ దేశంలో ఉన్నాయి. అనగా చక్కగా హైందవ మతాన్ని అవలంబిస్తున్న వారు, చక్కగా క్రైస్తవ మతాన్ని అవలంబిస్తున్న వారికి సయోధ్య ఉంది. ఓకే, చక్కగా ఇస్లాం మతాన్ని సముదాయానికి చెందిన వారు, అలాగే హైందవ లేదంటే క్రైస్తవ, ఇలాగున్న ఆర్థడాక్స్ బిలీవర్స్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ రిలీజియస్ మధ్యలో ఈనాటికి సయోధ్య ఉంది. కానీ ఎక్కడెక్కడైతే రిలీజియస్ రాడికల్స్ తయారయ్యారో, ఎక్కడెక్కడైతే అదే మతమైనా కానివ్వండి, ఎక్కడెక్కడైతే మత ఛాందసులు తయారయ్యారో, ఆ మత ఛాందసుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నా వీరు రాష్ట్రాలను, దేశాన్ని, పార్టీని, పాలకులను, ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేటంత స్థాయికి క్రమేణా ఎదిగి ఈ దినాన్న రాజ్యాంగాన్ని కూడా త్రోసిరాజని, ఇవాళ పార్టీని ప్రక్కన పెట్టి గెలిచిన తర్వాత పాలనను మాత్రమే సామరస్యంతో అందిద్దామన్న కనీస రాజకీయ విజ్ఞతను కూడా ప్రక్కన పెట్టి పాలనలోనికి నేరుగా ఆ మతాన్ని, పాలనలోనికి నేరుగా రిలీజియస్ రాడికలిజంని తీసుకొచ్చి దానికి ఎక్కడ లింకులు కలిపి ఎక్కడ పునాదులు కలిపి ఎక్కడ శాస్త్రీయతను జోడించి ఎక్కడ వైజ్ఞానికతను జోడించి ఈ మొత్తం దేశాన్ని ఒకానొక మతానికి చెందింది మాత్రమే అని మనం ఎంత త్వరగా డిక్లేర్ చేస్తే బాగుండన్న పనిలో ఉంది గత 5 సంవత్సరాల నుంచి పాలన ప్రభుత్వం. అందుకే రెండవసారి అదే ప్రభుత్వం వచ్చినప్పుడు సగటు భారతదేశ వైజ్ఞానిక మెదడులో అది హైందవ నేపథ్యమై ఉన్న, క్రైస్తవ నేపథ్యమై ఉన్న, ఇస్లాం నేపథ్యమై ఉన్న, మరొక మత నేపథ్యమై ఉన్న ఒక ఆందోళన ప్రారంభమైంది. నిజమైన హైందవుడు, నిజమైన క్రైస్తవుడు, నిజమైన ఇస్లాం కలిసే ఉన్నారు, ఇంకా ముందుకు కలిసే ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ పెచ్చుమీరిన కాషాయీకరణ లేదంటే హైందవీకరణ అన్నది కట్టలు తెంచుకుని బయటకు వచ్చిందో, దాన్ని ఈ దినాన ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని స్థితిలో పైకి గంభీరంగా కనిపిస్తూనే లోపల దానికి సవాలు చేస్తూ ఇవాళ బయటపడిపోయిన పరిస్థితి ఏంటంటే, ఎందుకంటే పార్టీ నాయకులు, ప్రభుత్వ నాయకులు యథేచ్ఛగా ప్రకటనలు చేస్తున్నారు. ఏమని? ఇది హైందవ దేశము, మేము కాషాయీకరణమే ఇది వరకు ఉండేది, అదే పనిలో ఉంటాం. కాబట్టి భారతదేశ లౌకిక రాజ్యాంగం మనకిచ్చిన ఆ మత స్వేచ్ఛ అన్నది ప్రమాదంలో పడిందనేది అందరికీ అర్థమవుతుంది. ఓకే, రైట్ సార్. ముందుగా మీరు రక్షణ టీవీకి రావడం మొట్టమొదటిసారిగా వచ్చారు, చాలా సంతోషం. పెద్ద మనసు చేసుకొని మరి ఇలాంటి డిస్కషన్ చేస్తే బాగుండు అన్నప్పుడు మీరు ముందుకు రావడం చాలా సంతోషం. వ్యక్తిగతంగా నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలండి. ఎస్ యస్య ప్రసాదాదహమేవ విష్ణుః మయ్యేవ సర్వం పరికల్పితంచ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రియుగ్మం ప్రణతోస్మి నిత్యం. సభాకల్పతరం వందే.
సభలో ఉన్న అందరికీ నమస్కారం తెలియపరుస్తూ, వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుస్తూ, వాస్తవానికి నన్ను ఇక్కడ పిలిచినటువంటి అంశము రాజ్యాంగము మత స్వేచ్ఛ నేను విన్నది. సో మనం రిలీజియస్ ఫ్రీడమ్ దానికే కన్స్ట్రైన్ అయ్యి అసలు రాజ్యాంగం ఏం చెప్తోంది, ఏ విధంగా మత స్వేచ్ఛ ఉండాలి. ఎందుకంటే ఇన్సిడెంట్స్ వేరు, మనం ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ వేరు. ఇన్సిడెంట్స్గా మాట్లాడితే రాజ్యాంగం అవసరం లేదు, రాజ్యాంగంగా మాట్లాడితే ఇన్సిడెంట్స్ ఇప్పుడు చూడాల్సిన పని లేదు. అసలు ఏమిటి రాజ్యాంగము, ఈ మత స్వేచ్ఛ అనేది ముందు మనం ప్రధానంగా తీసుకెళ్ళాలి. మొట్టమొదట దీనికి మనం మహాత్ములైన కొంతమందికి నమస్కారం చేసుకోవాలి. అంబేద్కర్ గారి టీము, రాజ్యాంగం కోసం కృషి చేసినటువంటి పెద్దలు, ఇంత గొప్పదైనటువంటి రాజ్యాంగాన్ని మనకిచ్చిన ఆ పెద్దలందరికీ నమస్కారం చేస్తూ, ఆ రాజ్యాంగము 6 ఫండమెంటల్ రైట్స్ పెట్టింది. ఫస్ట్ 6 రైట్స్నే ప్రొజెక్ట్ చేసింది. అప్పుడు వాళ్ళు అనుకోకుండా మరి ఈ రిలీజియన్ విషయంలో ఏం చేయాలని రకరకాలుగా అందరినీ కలుస్తూ వెళ్ళారు. శృంగేరి జగద్గురువుల దగ్గరికి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు శృంగేరి జగద్గురువులు అలా కాదండి, కంచి పరమాచార్యుల వారు ఏది చెప్తే అదే మా మాటగా తీసుకోండి అని చెప్పి అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ కంచి పరమాచార్యుల వారు అంబేద్కర్ గారు మిగతా వాళ్ళతోటి కూర్చొని, ఇది మీకు ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీలో మొత్తం దాని ఇంటర్వ్యూస్ కూడా అంబేద్కర్ గారివి అందరివి రామన్ గారు నడిపారు. ఆ ఇంటర్వ్యూస్ తోటి సహా మొత్తము ఆ కాలం నుంచి ఉన్న వాటిల్లో ఉంది. అక్కడ ఆయన చెప్పారు, ఏమండి మీరు రాజ్యాంగం తయారు చేశారు కానీ రిలీజియన్ ఇంక్లూడ్ చేయలేదు ఇందులో, అది లేకపోతే దీంట్లో ఉన్న ఆ గొప్పతనము, ఆ ఫీల్ రాదు అని చెప్పి, రిలీజియన్ ఈజ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేటటువంటిది మొట్టమొదట డిక్లేర్ చేసినటువంటి వారు కంచి పరమాచార్యుల వారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. ముందుగా వారికి ఇంత మహత్తరమైన అవకాశం ఇవాళ ఏ రిలీజియన్ అయినా కానివ్వండి, లెట్ ఇట్ బి క్రిస్టియానిటీ, లెట్ ఇట్ బి ఇస్లాం, లెట్ ఇట్ బి హిందూయిజం, మన కాన్స్టిట్యూషన్లోకి దాన్ని తీసుకొచ్చినటువంటి ఆ మహాత్ముడికి నేను పాదాభివందనాలు చేస్తూ, విశేషం ఏమిటి అంటే పూర్వం నుంచి అనేక సంఘటనలు మనకు జరుగుతూ వచ్చినాయి. ఏవో రకరకాల థియరీస్, కొన్ని వెస్టర్నర్స్ క్రియేట్ చేసినటువంటి ఆర్యన్ ద్రవిడియన్ థియరీ లాంటివి, MIT, ఇది ఆర్యన్ మైగ్రేషన్ థియరీ, AIT ఆర్యన్ ఇన్వియేషన్ థియరీ, AIT AMT అని 2 రకాలుగా థియరీస్ని ప్రపోజ్ చేశారు. అది అంబేద్కర్ గారే తీవ్రంగా ఖండించారు. నేనే యాక్సెప్ట్ చేయను, ఇక్కడ ఉన్నటువంటి అందరూ బిలాంగ్స్ టు సేమ్ రేస్ అని స్పష్టంగా అక్కడ వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మిథికల్ థియరీస్ మనకి చాలా రావటం జరిగింది. వాటన్నిటి మీద కూడా ఇంకా మనం చాలా పరిశోధన చేసుకోవాలి. ఎందుకంటే రీసెర్చ్లు జరిగే కొద్దీ మనకి రకరకాలైనటువంటి అంశాలు తెలుస్తూ వస్తున్నాయి. ఇవాళ హరప్పా మొహంజాడారో సంస్కృతికి కనుక మనం వెళ్తే అక్కడ మూలబంధం వేసుకున్నవి, ఓంకారాలు, లింగాలు, ఇలాంటివి అనేకం దొరికినాయి. కాబట్టి ఇలాంటివి దొరికినాయి అంటే ఈ సంస్కృతిలో లింగ పూజ కానివ్వండి, మూలబంధాలతోటి యోగాదులు చేయటం కానివ్వండి, అన్నీ కొన్ని వేల 7000 BCకే ఉన్నాయి. సర్ మార్టిమర్ వీలర్ అండ్ జాన్ మార్షల్ 1921లో వాళ్ళు ఈ హరప్పా మొహంజాడారో ఎక్స్కవేషన్స్ తీసినప్పుడు ఇప్పుడున్నటువంటి థియరీస్ని ఇంకా మనం పక్కన పెట్టాలి, ఆల్ న్యూ థియరీస్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ బికాస్ ఇది మాకు ఒక అద్భుతము, ఒక వండర్ లాగా ఇక్కడ గోచరిస్తోంది అని మనకు తెలియపరచడం జరిగింది. కాబట్టి ఇంకా ఆ తర్వాత మనము CCMB నుంచి తీసుకొని మొత్తం జెనెటిక్స్లోకి వెళ్ళిన, CCMB నుంచి అప్లై చేసినటువంటి పేపర్స్ తీసుకున్న జెనెటిక్ థియరీస్ కూడా చాలా మటుకు ఇవాళ ఉన్నటువంటి ఈ థియరీస్ని ఖండిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ మనం మేజర్గా తీసుకొని వాటి ద్వారా ఏదో ప్రయాణం చేయాలి అంటే అవి నిలిచేవి కాదు. సైన్స్కి నిలవ్వు, ఈవెన్ హిస్టరీలో కూడా నిలిచేటటువంటి అవకాశం లేదు. ఇది కేవలము భారతీయుల్ని డివైడ్ చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టాలని మనకి వచ్చినటువంటి పరదేశీయులైనటువంటి బ్రిటిషర్స్ వేసినటువంటి పన్నాగము, కుట్రలో ఒక భాగం, క్లిష్టం, స్పష్టమైన కుట్ర. సరే, ఇవన్నీ చూసేశారు మన పెద్దవాళ్ళు. ఫ్యాబ్రికేటెడ్ అన్డౌటెడ్లీ. సో ఫ్యాబ్రికేటెడ్ అని ప్రూవ్ చేయడం కూడా పెద్ద సమయం కూడా పట్టదు దానికి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రూవ్ హౌ ఇట్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్. సో అది దాని మీద అసలు ఒక పెద్ద చర్చ పెట్టుకోవచ్చు ఎప్పుడైనా. వాట్ ఈస్ దిస్ థియరీ అని నేను రిక్వెస్ట్ యూ, ఎప్పుడైనా రక్షణ టీవీ నుంచి చక్కగా మనం పెద్ద ఎత్తున దీనికి యోగ్యమైనటువంటి చర్చని మనం ఏర్పాటు తప్పకుండా చేసుకుందాం.
ఇందులో ఇవన్నీ చూసేశారు. చూసి కొన్ని వందల మంది మన కాన్స్టిట్యూషన్ మీద పనిచేయటం మొదలుపెట్టారు. పెట్టి పాతగా జరిగినటువంటివి మనకు అనవసరం, పాతగా ఏమేమి జరిగినాయి అనేది ఇప్పుడు చూడొద్దు. ఇండియా ఇస్ మై కంట్రీ, ఐ లవ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు ఇందులో ఏవో విభజనలు క్రియేట్ చేసి మీ ముత్తాత మీ తాతగాడిని ఇట్లా చేశాడు, మీ తాతగాడు వాడి తాతని ఇట్లా మాట్లాడాడు, ఇవన్నీ ఇంకా మీరు కొట్టుకోవద్దు. అసమానతలన్నింటినీ మేము క్యాలిక్యులేట్ చేసి ఈ కాన్స్టిట్యూషన్ అనేటటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి దాన్ని మీ అందరికీ మేము అందించడం జరుగుతోంది అని చెప్పి ఆ పరమ పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని భారతీయులమైన మనందరము సోదరుల్లాగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ఏనాడు విచ్ఛిన్నము విభజన మనలో కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు మనకి ఇవ్వటం జరిగింది. సో ఈ రాజ్యాంగంలో మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది అందరము బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇక్కడ ఎవరు ఒకళ్ళు ఎక్కువ లేదు, ఒకళ్ళు తక్కువ లేదు, అందరికీ సమానమైనటువంటి న్యాయము ధర్మము కోసం వాళ్ళు పరితపించి కృషి చేసి మనకు అందించారు. ఈ రిలీజియన్ అనేటటువంటిది మనకి ఇక్కడ వచ్చేటప్పటికి రిలీజియన్లో ప్రతిదీ ఏదైనా గుర్తుంచుకోండి, రాజ్యాంగం విధించినటువంటి పరిమితికి లోబడే రాజ్యాంగబద్ధమైన ఏ హక్కులైనా ఉండేది. ఇది కంపల్షన్ అన్నమాట. సో దాని పరిధి ఏమిటి అంటే మీకు ఆర్టికల్ 19 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 19(1) భావ వ్యక్తీకరణ, భావ స్పష్టీకరణ ఇవన్నీ మనకి చూపించుకుంటూ రైట్స్ చెప్పినప్పుడు ఆ తర్వాత 19(2) నుంచి కంటిన్యూస్గా ఆంక్షలు చెప్పారు. ఈ కండిషన్స్లో ఇట్ డోంట్ అప్లై, ఇవి పనికిరాదు, ఇవి చేయకూడదు, ఇది చెయ్యొచ్చు, డూస్ డోంట్స్ ఎవ్రీథింగ్ మనకి ఏది అవసరమో అనేది మొత్తము కూడా వాళ్ళు తెలియపరచడం జరిగింది. సో ఇక్కడ మనము ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఆ రాజ్యాంగం విధించినటువంటి పరిమితికి లోబడి అని అర్థం చేసుకొనే ఈ రాజ్యాంగబద్ధమైన హక్కులన్నింటినీ మనం కంపల్సరీ అర్థం చేసుకోవాలి. దీంట్లో ఇంకొక రెండో మాట ఉండేటటువంటిది లేదు. తర్వాత మతం దగ్గరకు వచ్చేటప్పటికి బాగా ఆలోచించారు. మీకు ఎక్కువ సమయం దేనికి పట్టింది అంటే ఈ మతం యొక్క విశ్వాసముకి ఇచ్చినటువంటి ఫ్రీడము, మతం ప్రచారానికి ఇచ్చినటువంటి ఫ్రీడము, మతంలో సంస్థల్ని ఎంపికలు చేసుకునేటటువంటి నీ ఇష్టం వచ్చిన సంస్థను నువ్వు ఎంపిక చేసుకో అనేటటువంటి ఫ్రీడమ్ ఇస్తూ ఈ ప్రాపగేషన్ అనే దాని మీద చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. మనం ఈ చాప్టర్ 3ని గనక తీసుకుంటే కేవలం చాప్టర్ 3 మీద ఒక పెద్ద చర్చ మనం పెట్టుకోవచ్చు. చాప్టర్ 3 అంటే 14 to 35 దాకా మనకు ఉండేటటువంటి ఆర్టికల్స్ మొత్తాన్ని చాప్టర్ 3 అంటారు. ఈ చాప్టర్ 3లో చాలా అద్భుతమైనటువంటి అనేకమైనటువంటి కాంబినేషన్స్ తోటి మనకి ఉండే రైట్స్ అన్నిటిని కూడా అందులో చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మతం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రాపగేషన్ మీద బాగా దృష్టి పెట్టి ప్రాపగేషన్లో ఏం చెప్పారంటే నీ ఇష్టం వచ్చింది నువ్వు విశ్వసించవచ్చు, నీ విశ్వాసాన్ని నువ్వు బయటికి కూడా చెప్పుకోవచ్చు, ఎప్పటిదాకా అది ఎదుటి వాళ్ళకి ఎక్కువ అభ్యంతరకరమై వాడు ఆచరించుకునేటటువంటి దాన్ని ఖండించకుండా ఉంటుందో అప్పటిదాకా. ఇప్పుడు నేను గుండ్రాయినో రాయినో పూజించుకుంటా, అది నా విశ్వాసం, నువ్వు పూజించకుండా ఉండటం దాకానే నీకు హక్కు. అంతేగాని ఈ రాయిని నువ్వు పూజించడానికి లేదు, రాయిని పూజించేటటువంటి వాడు మూర్ఖుడు అని చెప్పడానికి హక్కు లేదు. రాజ్యాంగం ఆ హక్కు ఇవ్వలేదు. బికాస్ నువ్వు ఇంట్రూడ్ అవుతున్నారు, మీరు వాడి దాంట్లోకి, వాడి పర్సనల్ రైట్స్లోకి ఇంట్రూడ్ అవుతున్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని మనం సునిశ్చితంగా గనక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ రాజ్యాంగంలో ప్రాపగేషన్ దగ్గర చాలా ఆగిపోయారు. ఈ ప్రాపగేషన్లో వాళ్ళు స్పష్టంగా చెప్పారు, నువ్వు దేన్నైనా విశ్వసించవచ్చు, కానీ ఇంకొకడిని నీ విశ్వాసంలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో మాత్రం ఏ పని చేయకు. నువ్వు చెప్పుకోవడానికి నీకు హక్కు ఉంది, బట్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు బీ యువర్స్. దానికోసం ఎలాంటి ప్రలోభాలు ఇవన్నీ చేయకూడదు. అంటే నైతికత చాలా ఇంపార్టెంట్. మన రాజ్యాంగము కొన్ని రుజువు చేయలేనటువంటి నైతికతల్ని స్పష్టంగా తెలియపరుస్తోంది. ఈ నైతికమైనటువంటి విలువలు ఏమిటి అంటే బలవంతంగా ఇంకా ఎవరిని కూడా మనం ఫోర్స్డ్గా కానీ లేదు ప్రభావం చేసి ప్రలోభపెట్టి ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోవటము అనేటటువంటి చేయకూడదు. ఏ ధర్మం నుంచైనా అది మనకి చాలా మతాలు ఉన్నాయి, ఏ మతమైనా సరే ఇటు నుంచి అటు ప్రలోభపెట్టి మార్చకూడదు. ఇలా ప్రలోభాలకి మార్చకూడదు అని మనకి ఎంతో స్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మతం మార్చే స్వేచ్ఛ లేదు, మతం ఆచరించుకునే స్వేచ్ఛ ఉంది. ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రధానంగా ఇందాక వారు మాట్లాడుతూ కొన్ని విషయాలు మనకి చెప్పడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారు కానీ మృత్యుంజయులు గారు కానీ వాళ్ళు చెప్తూ ఈ మ్లేచ్యులు, వివక్షత, అసహిష్ణుత ఈ విషయాలు ఏవేవైతే ఉన్నాయో ఇది డెఫినెట్గా ఇంకొక చర్చలో మనం దీన్ని ఫిట్ చేసుకుందాం.
ఇదే ఒక చర్చగా పెట్టుకున్నప్పుడు మనకి ఏఐటి ఏఎంటి జరుగుతున్నటువంటి థియరీస్ ఏంటి, ఈ ప్రపంచంలో ఎక్కడ అప్లిఫ్ట్మెంట్ అయింది, ఇదంతా కూడా డెఫినెట్గా విల్ గో ఆన్ సమ్ అదర్. తర్వాత ఇంకొక విషయం, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వము ఫలానా చేస్తుంది అనేది మనకి హక్కు లేదు. ఎందుకు లేదయ్యా అంటే అది రాజ్యాంగబద్ధంగా ఉందా, రాజ్యాంగ విరుద్ధంగా ఉందా? ఏది చేసినా సరే రాజ్యాంగ విరుద్ధం. ఎందుకు? ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే రాజ్యాంగ విధానంలో ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళే. రాజ్యాంగానికి అతీతంగా ప్రజలు కాకుండా, వాళ్ళు ఓటు వేయకుండా ఎవడి మానాన వాడు వచ్చి గుత్తాధిపత్యంతో పైన కూర్చున్నటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. వాళ్ళు ఒకవేళ అక్కడ కూర్చున్న తర్వాత అయినా రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైనా చేస్తే మనకి రాజ్యాంగం ఎంత గొప్పది అంటే ఇమీడియట్గా మనం స్యూ చేయొచ్చు, కేసు వేయచ్చు, ఏదైనా పని చేయొచ్చు. కానీ మనం అలాంటి స్యూ చేసే పాయింట్ లేకుండా, కేవలం అంటే టెక్నికల్ పాయింట్స్ లేకుండా పైనకే మాటలు అనేటటువంటి స్థితిలోకి ఎప్పుడు వెళ్ళకూడదు. ఎస్, ఇఫ్ యూ కెన్ స్యూ, ఇగో ఇది పాయింట్, నేను ఇలా సైంటిఫిక్గా పట్టుకున్నాను, ఇగో మీకు ఇది ప్రజెంట్ చేస్తున్నాను, నాకు కోర్టులో ఈ న్యాయం కావాలి. కాబట్టి రాజ్యాంగ విరుద్ధము కానంత దాకా పైన ఉన్న పాలకులు అది రాజ్యాంగ విరుద్ధం కాకపోతే ఏదైనా ఆచరించవచ్చు, రాజ్యాంగానికి లోబడి ఏదైనా చేయొచ్చు. ఓకే, మీరు చెప్తూ రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం అని చెప్పి అన్నారు. ఈ పవిత్ర గ్రంథము అనే పదం కంటే కూడా గ్రంథం అంటే ఏమన్నా ఒక టెక్స్ట్కి ఇచ్చేస్తున్నాను, చాలా పవిత్రమైన మన ఆచరణ విధులు ఓకే రాజ్యాంగం తెలియపరిచింది. అంత విలువైన పుస్తకాన్ని, లేకపోతే విధులు రాసిన గ్రంథాన్ని, లేకపోతే ఏదైనా అనుకుందాం, ఎంతో కష్టపడి చేసిన ఆ పుస్తకాన్ని ఢిల్లీ నడివీధిలో పార్లమెంట్ సాక్షిగా తగలబెట్టిన వారిని ఈ రోజు వరకు ఏం చేయలేదు. ఇదే ప్రభుత్వం ఎందుకు అలా చేసింటారు? దీంట్లో ఒక ప్రత్యేకత చెప్తానండి. అంటే అక్కడ ప్రభుత్వమే చెయ్యాలి అని అనుకోవద్దు, అన్ని ప్రభుత్వం నుంచే కావు. అలా కాన్స్టిట్యూషన్కి జరిగితే ఒక ఇండిపెండెంట్గా మనం వెళ్ళి కూడా ఫైట్ చేయడానికి హక్కు ఉంది. లేదండి, ఒక్క నిమిషం, అది పూర్తయిపోయాక మీరు. ఇప్పుడు ఒక రాజ్యాంగాన్ని ఒక చోట తగలబెట్టారనుకోండి, ఆ తగలబెట్టిన తర్వాత ఖచ్చితంగా ఇది కోర్టు పర్వ్యూలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళకి పడాల్సినటువంటి శిక్ష పడి తీరుతుంది. అక్కడ రాజ్యాంగేతరంగా ఏమన్నా జరుగుతుందని మీ అభిప్రాయమా? జరుగుతుంది అని తెలిస్తే కోర్టులో అది పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయిందా కాలేదా? ఫైల్ అయిన తర్వాత అది యాజ్ ఇట్ ఈస్ కోర్టుకు వెళ్తుందా వెళ్ళట్లేదా? వెళ్ళిన తర్వాత యాజ్ పర్ ద రూల్ దానికి రావాల్సిన జడ్జిమెంట్ వస్తుందా రాదా? కాన్స్టిట్యూషన్కి యోగ్యమైనటువంటి జడ్జిమెంట్ వస్తుందా రాదా? ఇదే మనం చూడాల్సింది. అది జరుగుతోందా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. అలా జరిగిన తర్వాత కూడా జరగనటువంటివి మనకి పూర్వం నుంచి చాలా ఉన్నాయి. ఇప్పుడు అఫ్జల్ గురు ఉన్నారు, ఆయనకి అయ్యా మీరు ఇమీడియట్గా హ్యాంగ్ చేయండి, ఇది చాలా అత్యవసరము అయిపోయింది అని కోర్టులు తీర్పిచ్చిన తర్వాత కూడా చాలా కాలము హ్యాంగ్ చేయకుండా వదిలిపెట్టినటువంటి స్థితులు కూడా మనకున్నాయి. కాబట్టి ఒక వ్యక్తిగతమైనటువంటి అంశాన్ని మాట్లాడటం కంటే కూడా మనం రాజ్యాంగం మనకేమిస్తోంది, ఇప్పుడు రాజ్యాంగంలో అలా తగలబెడితే ఏం చెయ్యాలి అనేది రాసుందా లేదా, ఉంటే దీన్ని ఎలా అమలు పరచాలి, దీనికి మనం ఎలాంటి ప్రయత్నం చేయాలి, రాజ్యాంగం సక్రమంగా అది అక్కడ అమలయ్యేట్టు అది చేసిన వాడిది తప్పు. ఎవరైనా, మీరైనా నేనైనా, మతంతో సంబంధం లేకుండా అందరు ప్రతి భారతీయుడు ఖండించాల్సిందే. వాళ్ళకి పడాల్సినటువంటి శిక్ష కోసం మనం ప్రయత్నం చేయాల్సిందే. చెయ్యటానికి ప్రతి ఒక్కళ్ళకి హక్కు అనేటటువంటిది క్రియేట్ చేయాలి. యాక్చువల్గా మీకు అదే చెప్దాం అనుకున్నాను. వాళ్ళ వీడియోస్ అన్నీ వాళ్ళ ఫేస్తో సహా అన్నీ కనబడుతూ ఉన్నా ఈ రోజుకి కూడా ఈరోజు ఎవరైతే రాజ్యాధికారాన్ని చేతిలో ఉందో, ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళ చేతుల్లో వాళ్ళు పావులు, వాళ్ళే పై వాళ్ళు కింద వాళ్ళతో చేయించారు అనేది అందరూ చెప్తున్న మాట. అందుకనే వాళ్ళకి ఈ రోజు వరకు కూడా మీరు అంటున్న పోలీస్ స్టేషన్కి కానీ లేకపోతే కోర్టుకు కానీ ఎలాంటివి వాళ్ళ మీదకి ఇంతవరకు రాలేదు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మనువాదాన్ని రాజ్యాంగంగా మనం పెట్టుకోవాలి, మనువాదమే మనకు విధులు అన్నీ కూడా మనకు చూపిస్తుంది, కాబట్టి రాజ్యాంగం అక్కర్లేదు అనేది వాళ్ళు చెప్పారు. ఆ మాటలన్నీ కూడా ఈ రోజుకు సోషల్ మీడియాలో ఉన్నాయి, మనం చూడొచ్చు. కానీ వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేవు, అది జరుగుతుంది. ఇప్పుడు మీరు అందరూ చెబుతున్న మాట అని అన్నారు, కానీ నేను అథెంటిక్గా చెప్తున్నానని మీరు చెప్పట్లేదు. రైట్, తప్పక విషయం. రెండో విషయం, ఒకవేళ కనుక మీకు ఇది జరిగితే పోలీస్ స్టేషన్లో కేసు లేదంటే 130 కోట్ల మందిది తప్పు.
ఓకే, ఒక ప్రభుత్వాన్ని తప్పంటానికి వీల్లేదు. Right. యాజ్ అన్ ఇండిపెండెంట్ ఐ కెన్ లాడ్జ్ ఎ కేస్. రైట్. అయితే నేను ఒక ఆ విషయంలో యాజ్ అన్ ఆర్గనైజేషన్ యూ కెన్ లాడ్జ్ ఎ కేస్. Right. ఇంకా కొన్ని details- లాడ్జింగ్ ఎ కేస్ డెఫినెట్లీ మనం దాని గురించి బాధపడటానికి మనకు హక్కు లేదు. తప్పకుండా. ఎందుకంటే మనకున్న రైట్ ని మనం ఎగ్జిక్యూట్ చేయట్లేదు. తప్పకుండా. అయితే యాక్చువల్గా దీని గురించి ఇంకా నేను డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చినప్పుడు ఇంకొకసారి నేను ఆ విషయం డిస్కస్ చేద్దాం. తప్పకుండా. దాన్ని చేయొచ్చు. అయితే ప్రవీణ్ గారు కానీ మృత్యుంజయ్ గారు కానీ మీరు ఇంకా అప్డేట్ అవ్వలేదు అనేది నాకు అర్థమవుతా ఉంది. సార్ చెప్తున్న దానికి ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ని కానీ వాటిని మీరు ఇంకా వాటినే పట్టుకొని క్రైస్తవుల్ని మభపెట్టి అంటే మళ్ళీ చర్చ వేరే దగ్గరికి వెళ్తుంది. లేదండి అంటే మీరు అడిగిన ప్రశ్న నేను చెప్తాను. యు ఆర్ గివింగ్ ఎ లీడ్ సేయింగ్ ఓకే మనం ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లోనే మత స్వేచ్ఛని పక్కన పెట్టేసుకొని చక్కగా మనం మళ్ళీ ఆర్యన్ ద్రవిడియన్ థియరీ ఐ రిక్వెస్టెడ్ యూ లేదు సార్ టు అరేంజ్ అన్ ఎనదర్. తప్పకుండా అండి. కాకపోతే నేను ఇంకా దాంట్లోకి ఇంకా వెళ్తే ఇంకా అసలు యాక్చువల్గా నేను అడుగుతుంది ఏంటంటే వాళ్ళని అంటే మీరు ఫ్యాబ్రికేటెడ్ అనగానే యువర్ గివింగ్ ఎ రూట్ వే అన్నమాట. జస్ట్ అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏదైతే చెప్పారో మాట్లాడదాని మీదే ఇఫ్ యూ పర్మిట్ మీ జస్ట్ 2-3 పాయింట్స్. మీరు వాడిన పదజాలాలు, మీరు భారతదేశంలో మత సామరస్యము అలాగే పవిత్రమైన రాజ్యాంగము ఉంది కాబట్టి మనం ఆందోళన చెందుతున్న మత అసహనం లేదు. ఒకవేళ ఎక్కడైనా ఉంటే మనకు రాజ్యాంగపరమైన దారులు ఉన్నాయి అన్నది మీ మాటల్లో బాగా స్పష్టంగా అర్థమవుతుంది. కొంచెం రిఫైన్ చేసుకో. రైట్ ఫైన్, దట్స్ ఫైన్. 2 విషయాలు నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. నిజమే, నేను కూడా అర్థం చేసుకున్నది ఏంటంటే తరచూ నేను ఇలా కోట్ చేస్తూ ఉంటాను. పాయింట్ అవుట్ చేయడానికి వీలు లేని రాజ్యాంగం ఉంది ఇవాళ మన దేశంలో, మన దగ్గర. కాబట్టి రాజ్యాంగము వరకు కనుక చూస్తే అందులో ఏ లోపాలు లేవు. ఎందుకంటే బహుళ సామ్రాజ్యాల బహుళ మేధావుల ఆ మేధస్సును రంగరించి భారతదేశ సమకాలీన సాంస్కృతిక బహుళ మతస్థుల నివాసానికి యోగ్యమైన రీతిలో తీర్చిదిద్దారు. దీనికి మీరన్నట్టు అప్పటి కాలపు మతపరమైన కాంపోనెంట్స్, సామాజిక పరమైన కాంపోనెంట్స్, రాజకీయపరమైన కాంపోనెంట్స్ అన్నీ కూడా కలిసి వచ్చాయి. కాబట్టే ఒక అద్భుతమైన రాజ్యాంగం ఇవాళ చేతిలోకి వచ్చింది. ఆనాడైనా ఈనాడైనా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశాన్ని దశాబ్దాలుగా ఈ రాజ్యాంగం నడిపిస్తుంది. ఎవ్వరికీ చింత లేదు, దీని గురించిన సందేహం లేదు. సందేహం ఎక్కడొచ్చిందంటే, సమస్య ఎక్కడొచ్చిందంటే మనకు ప్రశ్నించ వీలుజాలని రాజ్యాంగం చేతిలో ఉంటూ దినదినము ప్రశ్నించవలసి వస్తున్న పాలనను అనుభవించాల్సి వస్తుంది ఈ దేశం. అది కూడా ఈ మధ్యకాలంలో. చెప్తాను, కారణాలు చెప్తానండి. మీరు అన్నారు ఏమన్నారంటే భారతదేశంలో ప్రతి వారు వారి వారి మతాలను స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. ఎదుటి వాళ్లకు అదే వస్తున్నా. అసలు ఇవాళ నేను మరలా మాట్లాడుతుంది భారతదేశం పుట్టిన దగ్గర నుంచి, కాన్స్టిట్యూషన్ ఉన్న దగ్గర నుంచి మాట్లాడడంలా నేను మాట్లాడుతుంది. నిజానికి క్రైస్తవ వాయిస్ కూడా మాట్లాడుతుంది, సామాజిక న్యూట్రల్ వాయిస్ కూడా మాట్లాడేది ఏంటంటే కేవలము గత 5, 6, 7 సంవత్సరాల్లోనే అన్నది ఎవరైనా మాట్లాడేది. అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ దినాన్న ఎవరి మతాలు వాళ్ళు మునుపటి వలె ఈనాడు కూడా స్వేచ్ఛగా భారతదేశంలో నమ్మడానికి స్వేచ్ఛ ఉందా, దానిని ప్రొఫెస్ చేసుకోవడానికి స్వేచ్ఛ ఉందా, ప్రోపగేట్ చేసుకోవడానికి స్వేచ్ఛ ఉందా అన్నదానికి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రెండోది భారతదేశ క్రైస్తవ్యం మీద అకారణంగా ఈ 5-6 సంవత్సరాల్లో వేస్తున్న నింద ఏంటంటే మత మార్పిడులు చేస్తున్నారు అని. నేరుగా ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను. ఇదేంటే మొత్తం వారిని మీరు ప్రశ్న అడగక ముందే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్లీజ్. సార్ చెప్పారు ఇందాక బలవంతంగా మత మార్పిడి, ప్రలోభ పెట్టి మత మార్పిడి. అదే క్రైస్తవ నాయకులుగా పాస్టర్ గా మీరు ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చేశారు? అబ్సల్యూట్ ఆ మాట చెప్పబోతున్నాను. నేను ఓవరాల్ గా చెప్పబోతున్నాను. మీరు అడిగారు ఎందుకంటే ఈజ్ అ ప్రీస్ట్. అదే చెప్పబోతున్నాను. వ్యక్తిగతంగా నేనే కాదు బెన్హర్ గారు, భారతదేశంలో అన్ని శాఖల్లో ఉన్న ఏ క్రైస్తవ ప్రీస్ట్ కానీ, పాస్టర్ కానీ, ఎవాంజలిస్ట్ కానీ ఇవాళ మీరంటున్న రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ఎస్టాబ్లిష్ అయ్యి ఇదిగో పలానా పాస్టర్, పలానా చర్చ్,
ప్రలోభాలతో మత మార్పిడి చేశారు అన్నది ఒక్కటంటే ఒక్క తీర్పు వర్డిక్ట్ రాలే, ఈనాటికి లేదు. అయితే ఈ రాడికల్ హిందూ గ్రూప్స్ చీటికి మాటికి కేసులు ఫైల్ చేయడం, అవి నెలలు సంవత్సరాలు తర్వాత ఫైనల్గా తేలిపోవడం, ఇది ఒక పరిపాటి అయిపోయింది భారతదేశంలో 5-6 సంవత్సరాలు. ఈనాటికి కూడా అటు సుప్రీంకోర్టు లెవెల్లో కానీ రాష్ట్రాల హైకోర్టు లెవెల్స్లో కానీ ఆధారాల పూర్వకంగా నిరూపణై ఎస్ ఇక్కడ ప్రలోభాలతో కూడిన మార్పిడి జరిగింది, ఇది రాజ్యాంగేతరమైన ప్రవర్తన అక్కడ జరిగింది అని నిరూపణ కానిది ఈనాటికి ఒకటి లేనప్పుడు ఎందుకు, మరలా నేను అంటున్నాను, అందరూ అండలే, ఎందుకు హైందవ్యంలోనే ఒకానొక వర్గం, వి కాల్ దెమ్ రాడికల్స్, ఛాందసులు, ఏ మతానికి సంబంధించిన, ఎందుకు ఒక్కటే నిరూపణ అవ్వలేదు, ఒక్కటి రాజ్యాంగం ప్రూవ్ చేయలేదు, కోర్టులు ప్రూవ్ చేయలేదు, ఎందుకు భారత క్రైస్తవ్యాన్ని బూచి లాగా ఇవన్నీ మీరు చూపించి ఓకే నేను చెప్పు. ఫస్ట్ క్వశ్చన్ మీరు ప్లీజ్. మీరు ఈ ప్రాపగేట్ చేసుకునే ఛాన్స్ ఉందా అని ఇప్పుడు క్వశ్చన్ చేశారు. స్వేచ్ఛ ఉందా అని క్వశ్చన్ చేశారు. మీరు చేసింది క్వశ్చన్, మీరు చేస్తోంది మీడియాలో. ఇప్పుడు టీవీ ఛానల్లో ఉండి మీరు మాట్లాడుతున్నారు, మాట్లాడగలుగుతున్నారంటే దీన్నే స్వేచ్ఛ అంటారు. సో స్వేచ్ఛ ఉంది, ఇట్స్ ప్రూవెన్. ఇప్పుడు మన కంటి ముందు రుజువైంది. ఒక్క నిమిషం ప్లీజ్, ఇది రుజువైంది. మత స్వేచ్ఛ లేకపోతే ఇప్పుడు మీరు మాట్లాడలేరు మీ ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు నేను వెళ్ళి అరబ్ కంట్రీస్లో నా ఇష్టం వచ్చినట్టుగా వేసేసుకొని దేవుడి పటాలు పెట్టుకొని కూర్చోలేను, బికాస్ అక్కడ మత స్వేచ్ఛ లేదు. ఇక్కడ ఉంది కాబట్టి మీరు టీవీ ఛానల్లో పబ్లిక్గా కోట్ల మంది చూస్తుండగా మీ అభిప్రాయం చెప్తున్నారు. ఇదే స్వేచ్ఛ ఉంది అని చెప్పడానికి ఒకటి. రెండు, మీరు చెప్పినటువంటిది ఏమిటి అంటే ప్రూవ్ అయినటువంటి సంఘటన ఉందా? నేను ఎప్పుడూ వారిని క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు, లేదు క్రైస్తవులు ఫోర్స్డ్ మత మార్పిడి చేస్తున్నారు అనే ఏకపక్ష వాయిస్ నేను మాట్లాడలేదు. నేను మత మార్పిడులు జరుగుతున్నాయి అని చెప్పాను. ఎలా జరుగుతున్నాయి? లవ్ జిహాద్ ఇన్సిడెంట్స్లో ప్రూవ్ అయింది. లవ్ జిహాద్లో 100% ప్రూవ్ అయింది. అందులో క్రిస్టియన్ కూడా ఉంది, కేసెస్ కూడా ఉన్నాయి. క్రిస్టియానిటీ ఇప్పించినటువంటి మళ్ళీ వెనక్కి వచ్చినటువంటి కేసెస్ కూడా మనకి 2, 3 ఇంకా జరుగుతూనే ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. కాబట్టి నేను అలాంటివి క్రైస్తవ అంటే మత గురువులు ఎవరు కూడా, అంటే మత గురువులుగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను, ఎవరు చెప్పరండి. అనేటటువంటిది వేరు, క్రైస్తవ మత గురువు వేరు. ఒక క్రైస్తవుడు ఎవరైనా ఇది బలవంతంగా చేసినా, మత గురువు చెప్పినా చెప్పకపోయినా చేసినా అది దాని కిందకే వస్తుంది. కాబట్టి మనము దాన్ని మళ్ళీ ఇది ఇక్కడ గురువు చెప్పలేదు కానీ శిష్యుడు చేశాడు, శిష్యుడు ఆచరించినటువంటి దానికి గురువుకి సంబంధం లేదు అంటే నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఇంట్లో యాక్సెప్టెన్స్ కొరకి అంటే జడ్జ్ అండ్ మీరు కొన్ని వేల మంది పాస్టర్స్ కి మీరందరూ కూడా 100% నేను అష్యూరెన్స్ అని చెప్తున్నారు. ఇక్కడ నేను ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఏ పాస్టర్ కానీ ఏ ఒక్కళ్ళు కానీ అని హౌ కెన్ యూ గివ్? అసలు మీరు ఇప్పుడు మీరు ఎన్ని చూశారు, మీ కంట్రోల్లో మీరు చూస్తున్నటువంటి పాస్టర్స్ ఎంతమంది, వాళ్ళందరికీ మీరు ఏకతాటిన ఒక చిన్న ముద్ర ఇట్లా కొట్టేసి అసలు నేను ఇచ్చే కండక్ట్ సర్టిఫికేట్ని మించిన కండక్ట్ సర్టిఫికేట్ లేదు అని మనం చెప్పలేం. చాలా పెద్దది. ఇప్పుడు హిందూ మతం కూడా చాలా పెద్దది. ఇందులో ఉండేటటువంటి తప్పుడు చేసే వాళ్ళందరికీ నేను వకాల్తా తీసుకోలేను. ఇఫ్ ఇట్ ఈస్ ఎ మిస్టేక్, ఇట్ ఈస్ ఎ మిస్టేక్. లెట్ ఇట్ బి ఎనీవన్, లెట్ ఇట్ బి ఎ హిందూ, లెట్ ఇట్ బి ఎ క్రిస్టియన్ ఆర్ లెట్ ఇట్ బి ఎ ముస్లిం, బట్ మిస్టేక్ ఇస్ అ మిస్టేక్. దీన్ని మనం ఎప్పుడూ సమర్థించుకోవడానికి, పక్కన పెట్టడానికి మన రాజ్యాంగం మనకు హక్కు ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు. అది ఎవ్వరు చేసిన తర్వాత రాజ్యాంగపరంగా నేను క్వశ్చన్ చేయలేనివి అనే మాట వచ్చినప్పుడు 100% రాజ్యాంగపరంగా క్వశ్చన్ చేయలేనటువంటి వాటిల్లోనే ఈ మత మార్పిళ్ళు కూడా ఉన్నాయి. నేను చెప్పలేను అని ఒక మాట అన్నాను అనుకోండి ఆయనతోటి. ఆయన ఏం చెప్పారు, నేను ఇప్పుడు చూడటానికి అంతా బాగా ఉంటుంది కానీ క్వశ్చన్ చేయలేని ఉన్నాయి అన్నారే, అలా నేను మత మార్పిడులకు చెప్పాను అనుకోండి, వేక్ స్టేట్మెంట్ అవుతుంది. 100% ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ అండర్ రాజ్యాంగం. కవర్ కాకపోతే లెట్ అస్ ఫైట్. ఈ పాయింట్స్ మిస్ అయినాయండి, ఈ పాయింట్స్ యాడ్ చేయాలి అని ఎక్కడా వాయిస్ రాలేదు ఈ రోజు దాకా. మా కాన్స్టిట్యూషన్లో ప్లీజ్ ఇవి కొన్ని చేర్చండి అని ఎక్కడా లేదు వాయిస్లో. కాబట్టి లేనంత దాకా ఇవాళ ఉన్నది మనకు 100%. దాంట్లో ఉన్నది ఏది తూచా తప్పకుండా ఆచరించాలి. ఎవరు ఈ రాజ్యాంగానికి విరుద్ధంగా పోయినా
అది ఏ పొలిటీషియన్ కావచ్చు, అతి సామాన్యమైనటువంటి రోడ్ సైడ్ బెగ్గర్ కావచ్చు, ఎవరైనా సరే దే ఆర్ ఆన్సరబుల్ అండ్ దే ఆర్ క్వశ్చనబుల్. ఈ రెండు ఉన్నాయి. కాబట్టి మనం రాజ్యాంగాన్ని దాటి నేను క్వశ్చన్ చేయలేను కానీ ఇది జరుగుతోంది అని చెప్పడానికి వీల్లేదు. ఓకే, ఏదైనా సరే విత్ ప్రూఫ్స్. ఇప్పుడు ఇందాక నన్ను వారు అడిగింది ఏంటి, నాకు విత్ ప్రూఫ్స్ ఫలానా వాళ్ళు చేశారా, ఎక్కడైనా ప్రూవ్ అయిందా అని అడిగారు కదా. ద సేమ్ క్వశ్చన్ ఎవరు చేసినా సరే విత్ ప్రూఫ్స్ మీ దగ్గర ఏదైనా ఉంటే మాట్లాడాలి. కానీ నాకు ఆ భావన కలుగుతోంది, నా అభిప్రాయం నా మనసుకి ఇట్లా తోస్తోంది అంటానికి వీల్లేదు. ఉందా, ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రూఫ్ కమ్ అవుట్, ఐఎమ్ దేర్, విల్ గో టుగెదర్ అండ్ విల్ ఫైట్. ఓకే, కాన్స్టిట్యూషన్ మనం కాపాడుకోవాలి. రైట్. మీరు మాతో కలిసి వస్తాను అన్నారు కాబట్టి కొన్ని ప్రూఫ్స్ నేను తప్పకుండా సేకరించి. ఓకే, అయితే ఒకటే కాదు, ఎట్ ద సేమ్ టైం రెండు వైపు ఇప్పుడు నేను చెప్తాను, అక్కడ జరిగిన ఎక్కడ జరిగిన రాజ్యాంగానికి విరుద్ధంగా ఎక్కడ జరిగినా అందరం కలిసి ఫైట్ చేయాలి. ఇప్పుడు ఇదేదో నేను కేవలము మీ వెనక కాదు, మనం అందరం రాజ్యాంగం వెనక వెళ్తున్నాం. రాజ్యాంగ విరుద్ధమైనటువంటి దేన్నైనా మనమందరము నిస్సంకోచంగా ఖండించి తీరాలి. అలాంటి ప్రూఫ్స్ నేను తీసుకొచ్చినప్పుడు, నేను మీ ముందు ప్రూఫ్స్ పెట్టినప్పుడు వాటన్నిటిని ఖండించేటటువంటి స్థితిలో మీరు కూడా ఉంటారు. సార్, ఇక్కడున్న మేము మొన్న జరిగిన కేరళలోని పాస్టర్ కేసు దగ్గర నుంచి డేరా బాబా వరకు ఏది జరిగినా అటైనా ఇటైనా కూడా ఖండించే దాని కొరకే ఇక్కడ ఉన్నాం. వెరీ గుడ్, హ్యాపీ. అలాగే ఉంటుంది. రైట్ ప్రవీణ్ గారు. సో నేను ఇచ్చిన ఇనిషియల్ నా టాక్స్ లో నుంచి లేకపోతే నా మాటల్లో నుంచి కొన్ని మాట్లాడారు కానీ అన్ని ఫ్యాబ్రికేటెడ్ మాట్లాడారు. రైట్ అని నాకు అనిపించింది. అయితే తప్పకుండా నేను బంగారయ్య శర్మ గారు గౌరవనీయులు ఇచ్చినటువంటి పిలుపు నేను స్వీకరిస్తున్నాను. మీరు ఒకవేళ ఎప్పుడైనా సరే సమయం కేటాయించి ఆ టాపిక్ మీద మాట్లాడితే చాలా బాగుంటుంది. నేను దాని గురించి మాట్లాడటానికి సిద్ధమని నేను నా సిద్ధపాటును వ్యక్తం చేస్తున్నాను. అయితే మనము ప్రాపగేట్ అన్న దగ్గర ఆగిపోయాము, ఇంకొకరిని తెచ్చుకోవటానికి వీలు లేదు అని అంటే ప్రాపగేషన్ అన్నదానికి మతలబ్ లేదు. ప్రాపగేషన్ అంటేనే ఇంకొకరి నన్ను మాట్లాడినవాడి నేను రాసుకున్నానండి, ఇంకొకరిని తెచ్చుకోవడం కాదు, అది ప్రాపగేట్ చేయకూడదు అన్న మాట నేను విని చెప్తున్నాను. అసలు ప్రాపగేట్ చేసేదే అవతలి వారికి నాకున్నటువంటి సిద్ధాంత విలువల గురించి చెప్పటం కోసం. కాబట్టి అది నా ఉద్దేశంలో పొరపాటున అన్నారేమో అని అనుకుంటున్నాను. అయితే దానికి తర్వాత ఇంకొకటి కూడా యాడ్ చేశారు. ఏమన్నారంటే ప్రలోభ పెట్టకూడదు, ప్రలోభ పెట్టి ప్రాపగేట్ చేయకూడదు. ఈ మాటతో నేను ఏకీభవిస్తున్నాను. ఇది ప్రలోభ పెట్టడం అన్నదానికి కొన్నిసార్లు కొన్ని చోట్ల ఇచ్చేటటువంటి డెఫినేషన్స్ ఏంటి అని అంటే, అవతలి వాడికి ఆకలి వస్తుంది, నువ్వు అన్నం పెడితే అది ప్రలోభం. నువ్వు అవతల వాడికి బట్టలు లేవు, నువ్వు వెళ్ళి బట్టలు ఇస్తే అది ప్రలోభం. అవతల వాడికి జీవనోపాధి లేదు, జీవనోపాధి ఇస్తే అది ప్రలోభం. ఈ ప్రలోభం కింద గనక మనం తీసుకుంటే గుళ్ళో ప్రసాదాలు ఇవ్వడం ప్రలోభం, మైకులు పెట్టి మాట్లాడటం ప్రలోభం, మనము శాలువలు బట్టలు పండుగలకు పంచడం ప్రలోభం. ఇదంతా కూడా ఇలాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాం. మనం కాన్స్టిట్యూషన్లో ఉన్న మాటలే ఎవరెవరు ఏ విధంగా వాటిని ఇంటర్ప్రిట్ చేస్తారు అన్న దాని గురించి మనం మాట్లాడుతున్నాం. దేర్ఫోర్ దాన్ని కొంచెం మనసులో ఉంచుకొని మైండ్లో ఉంచుకొని మాట్లాడితే మనకు అందరికి కూడా ఈజీగా ఉంటుందని నా ఉద్దేశం. ఇన్సిడెంట్ కాదు, రాజ్యాంగంలో ఉన్నది మాట్లాడదాం అని అయ్యగారు అన్నారు, కానీ ఇన్సిడెంటే మళ్ళీ మాట్లాడుతున్నారు. ఉదాహరణకు ఇన్సిడెంట్స్ చాలా జరిగాయండి, ఇన్సిడెంట్స్ కాదు, ఇప్పుడు రాజ్యాంగంలో ఏముందో మాట్లాడదాం అని అన్నారు. కానీ అదే విధంగా ఒక ఉదాహరణకు ఒక క్రైస్తవుడు చేసినా, ఒక హిందువు చేసినా, ఒక ముస్లిం చేసినా అదంతా ఆ మతానికే సంబంధిస్తుందని కూడా అన్నారు. ఇంతవరకే. ఆ లెక్కన మొన్న ఒక స్వామి గారు దాన్ని ఏమంటారు, క్రైస్తవులు తట్టా బుట్ట సర్దుకొని ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి అని అన్నారు. అంటే హిందుత్వం చెప్తోందా అన్న ప్రశ్న వస్తుంది. అలాగే మొన్నటికి మొన్న ఇంకొక స్వామి గారు అన్నారు, ఈ క్రైస్తవులు దాన్ని ఏమంటారు, వీళ్ళు చేసేటటువంటి పనులు చూస్తే వీళ్ళను వచ్చిన వాళ్ళను మూతి మీద కొట్టండి అని అన్నారు. అంటే హిందుత్వం చెప్తోందనా? మేము అలా ఇంటర్ప్రిట్ చేయము. నేను ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాను అని అంటే, ఒక వ్యక్తి అన్నాడనే ఇంటర్ప్రిట్ చేస్తాను, హిందుత్వం చేసింది అని అనను. కానీ అసహిష్ణుత ఉంటుంది అన్నాను. అసహిష్ణుత ఉంది, ఎవరిలో ఉంది? ఎవరి భావజాలము కారణంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వారిలో అసహిష్ణుత ఉందని చెప్పాలి. అలా చెప్పటానికి మనం ముందుకు రావాలి అన్నది నా అభిప్రాయం. దేర్ఫోర్ ఇంకా ఎక్కడా కానీ అసహిష్ణుత తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ను మార్చమన్న వాయిస్ లేదే అన్నట్లు కూడా బంగారయ్య శర్మ గారు ఇంతవరకు చెప్పారు. అయితే నేను నోట్ చేసుకున్నటువంటి పాయింట్లో అయ్యగారు నాకేమనిపించింది అని అంటే, కాన్స్టిట్యూషన్ను మార్చటానికే
ఈరోజు 2/3 మెజారిటీని మన రాజ్యసభలో కూడా తెచ్చే ప్రయత్నం జరుగుతోంది అన్నది కూడా తెలియదేం కాదు కదా. రాజ్యాంగబద్ధంగా సో రాజ్యాంగాన్ని క్వశ్చన్ చేయలేదు అన్న స్టేట్మెంట్ మనం వెనక్కి తీసుకోవాలేమో. ఎందుకంటే 1925లో మొదలుపెట్టినటువంటి మూవ్మెంట్ వస్తూ 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 రాజ్యాంగం ఫామ్ అయిన వెంటనే దాన్ని తిరస్కరించినటువంటి హైందవ సంస్థలు లేవా? రాజ్యాంగం ఫామ్ అయిన వెంటనే దాన్ని కాల్చినటువంటి హైందవ సంస్థలు లేవా? మీరు ఇంతవరకు తీసుకున్నటువంటి ఇన్సిడెంట్, అంటే ఇన్సిడెంట్ తీసుకోవద్దు అంటూనే చెప్పినటువంటి మాటలు, ఇన్సిడెంట్ తీసుకుని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, ఆ ఇన్సిడెంట్ కాల్చిన వ్యక్తి హైందవ ధర్మ గ్రంథమైనటువంటి మనుధర్మ శాస్త్రాన్ని నాకు రాజ్యాంగం కావాలి అని అంటున్నాడు. హైందవ్యం చెప్తుందని తీసుకుందామా, ఇన్సిడెంట్ తీసుకుందామా? వ్యక్తి తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. లేదు హిందూ చేశాడు కాబట్టి అదంతా హిందువులకు వస్తుంది అని అంటారా మీరు ఇంతవరకు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం? కాదని నా ఉద్దేశం. మీరు అలా అనలేదని అనుకుంటున్నాను నేను. తర్వాత మ్లేచ్చుల గురించి మాట్లాడాలంటే తర్వాత మాట్లాడదాం అని అంటారు. ఎందుకు మాట్లాడకూడదు? తప్పకుండా మాట్లాడతాం. ఎందుకు మాట్లాడడం? మ్లేచ్చుల గురించి ఈ రోజుకు కూడా మా ఊళ్ళలో మ్లేచ్చులకు జరిగేటటువంటి అసహిష్ణుత చూస్తున్నాం. ఈ రోజుకు కూడా మా ఇళ్ళు బయట ఉన్నాయి. ఈ రోజుకు కూడా మొన్నటికి మొన్న గుళ్ళోకి వచ్చాడని 90 సంవత్సరాల వ్యక్తిని కాల్చి చంపలేదా? కిరసనాయలు పోసి. మొన్నటికి మొన్న గుళ్ళోకి వెళ్లే ప్రయత్నం చేశాడని చెప్పి ఒక మ్లేచ్చుడిని చంపే ప్రయత్నం చేయలేదా? టీవీలలో రాలేదా? చెప్తున్నాను మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడాలి, మాట్లాడి తీరాలి. అందుకనే మనం ఈ చర్చ పెట్టుకున్నాం. రాజ్యాంగంలో రాసి ఉన్నది, రాజ్యాంగంలో రాసి ఉన్నది పుస్తకాలకే పరిమితం అయ్యింది ఏమో. ముఖ్యంగా పుస్తకాలకే అదే అంటున్నాను. ముఖ్యంగా ఎవరైతే అల్పసంఖ్యాకులు ఉన్నారో వాళ్ళ పట్ల జరిగేటటువంటి శోషణ గురించి మాట్లాడుతున్నారు. అల్పసంఖ్యాకుల్లో హైందవులు కూడా ఉన్నారు. ఉదాహరణకు లవ్ జిహాద్ గురించి మాట్లాడారు. ఆర్య సమాజంలో జరిగేటటువంటి పెళ్లిళ్ళ గురించి మనకు తెలీదా? ఎంతమంది ముస్లింలు వెళ్ళి పెళ్లి చేసుకోరు అక్కడ? ఎంతమంది క్రైస్తవులు వెళ్ళి హిందువులతో పెళ్లి చేసుకోరు ఆర్య సమాజంలో? ఉదయం వెళ్తే గంట సేపట్లో హోమం చేసి సర్టిఫికెట్ ఇవ్వరా? నన్ను కూడా మాట్లాడేవాడిని. సో కాబట్టి మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాము అని అంటే అప్డేట్ కాలేదని కాదు, సమయం కోసం చూస్తున్నాం. బెనర్ గారు మీకు చెప్తున్నాను ఆ విషయం. సో ఇంకొక విషయం ఏమన్నారు అని అంటే, నైతికత మరియు టెక్నాలజీ గురించి మాట్లాడారు. ఇంతకుముందు ఏమన్నారంటే ప్రాపగేట్ చేయొచ్చు కానీ నైతికత ఉండాలి అందులో అని అన్నారు. అబ్సల్యూట్లీ. నేను నమ్మేటటువంటి 66 పుస్తకాలు అనేటువంటి బైబిల్ అనేటటువంటి నైతికతలోనే మాట్లాడతాను. అది నా వరల్డ్ వ్యూ నాకు నేర్పింది. అదేవిధంగా హైందవ ప్రపంచ దృక్పథంలో ఉన్నటువంటి నైతికతతోనే వారు మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడతారు. మన రాజ్యాంగం ఈ అన్ని నైతికతలకు సమాన స్థాయినిచ్చిందని చెప్తున్నాను. మన రాజ్యాంగం అన్ని నైతికతలకు సమాన స్థానాన్ని ఇచ్చి మాట్లాడింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను చూడండి. టెక్నికల్ గా కేసు పెట్టే అవకాశం లేకపోతే గమ్మునుండాలి అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. నైతికత ఉండాలి అని అంటున్నారు. టెక్నికల్ గా కేసులు పెట్టేటటువంటి అవకాశం లేకుండా ఉన్న నైతికత ఎక్కడికి వెళ్ళింది? అదే పతనం అవుతోంది అనే కదా చెప్తున్నాం. ఇంకో విషయం, హిందుత్వవాదులు వ్యతిరేకించి ఇప్పుడు ఈ రోజు మనం మువ్వన్నెల జెండా ఉంది. లేదండి, అయ్యగారు వేసినటువంటి దానికి నేను కేవలం నా స్పందన తెలియజేస్తున్నాను. నేనేం ప్రశ్నించట్లేదు. నేను ఒక ప్రశ్న కూడా వేయలేదు ఇంతవరకు. మీరు చూడండి, నేను ఓన్లీ స్పందనే ఇచ్చాను. అంటే మన దేశాన్ని గౌరవంగా అందరి ముందు చెప్పుకుంటాం. మన దేశానికి ఉన్నటువంటి ప్రతీకల్లో ముఖ్యమైన ప్రతీక నాకు తెలిసినంత వరకు పింగళి వెంకయ్య గారు ఇచ్చినటువంటి మువ్వన్నెల జెండా. దాన్ని కూడా ఈ రోజు వరకు వ్యతిరేకించేటటువంటి హైందవ సముదాయం లేదా? అందరినీ అందామా? అనలేం. నేనేమంటానంటే ఒక మూక అంట. కానీ ఒక క్రైస్తవుడు చేస్తే మీరందరూ క్రైస్తవులు పాస్టర్లకు అందరికీ మీరేమన్నా వకాల్తానా? మీరు ముద్రేసి కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తున్నారా? ఇవ్వము. అదే పని హైందవులు కూడా చెయ్యండి అంటున్నాం. అదే పని హైందవ పీఠాధిపతులు కూడా లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్పానో చెప్తానండి. ఎందుకన్నానంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి అని అంటే, లవ్ జిహాద్లో ఒక క్రిస్టియన్ చేస్తే ప్రీస్ట్ చెప్పి చేశాడా చెప్పకుండా చేశాడా అనేది కాదు, క్రిస్టియన్ కిందకే వస్తుంది అన్నారు. నేను అదే మాట దీనికి వేస్తే అదే మాట విక్టోరియా గారిని పెట్టి పూజించి ఆమెకు దండలేసి ఈమె మాకు స్వాతంత్రం తీసుకుని వచ్చిందని వీడియో పెట్టారు. ఎన్డీటీవీలో కనిపిస్తూ ఉంది. హిందూ మహాసభ వారు మొత్తం హైందవ్యం అంతా విక్టోరియా రాణి పూజిస్తోందని నేను చెప్పాలా? చెప్పను.
లేదండి. ఒక ఇది సెట్ గ్రూప్. ఇది నా అభిప్రాయం. విద్వేషభరితమైనటువంటి అర్థాలు వచ్చే మాటలు చెప్తున్నారు మీరు. ఫస్ట్ ఒకటి చెప్తాను నేను, మొట్టమొదట మీరు మొదలు పెట్టడమే ఇంకొకరిని తెచ్చుకోగలరా అని మీరు ఎప్పుడైనా ప్రాపగేట్ చేసి మీ విశ్వాసాన్ని ఎదుటివాడికి చెప్పడాన్ని వాడిని తెచ్చుకోవడానికని మీరు అనుకోకండి ఎప్పుడు. అది చాలా పొరపాటు. వాడికి ఫ్రీడమ్ ఉంది, వాడిని మీరు తెచ్చుకోవడానికి మీరు చెప్పరు. మీరు నమ్మినటువంటిది వాడికి తెలియపరచచ్చు. తెలియపరచడం దాకానే మీకు హక్కు ఉంది తప్ప వాడు నా విశ్వాసంలోకి రావాలి అని కోరుకోవడం తప్పు అన్నాను. సో నేను ఎక్కడ పొరపాటు పడలేదు. నేను 100% రాజ్యాంగము అవతలి వాడు నా విశ్వాసంలోనికి రావాలని కోరుకోవడం తప్పు అని ఎక్కడ చెప్పదు సార్. తప్పేండి, అన్డౌటెడ్. రాజ్యాంగం చెప్పదు. మీ దగ్గర ఉందిగా రావడం తప్పని నేను చెప్పలా. అలా నేను రావాలి అని కోరుకోవడం. మీరు నేను కోరుకోవడం తప్పు Force అంతే రాజ్యాంగం కదా. చెప్పదు. మీరు వాడు నేను చెప్పింది విని నా దాంట్లోకి రాజ్యాంగము వచ్చేయాలి. నేను కోరుకోవడం ఒకరి తర్వాత ఒకరు మాట్లాడు. ఒక బలీయమైనటువంటి ప్రయత్నం విషయంలో అని వారు అన్నారు. నేనే పొరపాటు పడలా. నేను స్పష్టంగా ఏం చెప్పాను, రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, మనం మన దగ్గర ఉన్నటువంటిది రాజ్యాంగ విరుద్ధం కాకుండా ఎక్స్ప్రెస్ చేసేటటువంటి హక్కు మనకుంది. ఎక్స్ప్రెస్ చేయొచ్చు, బట్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఆర్ యూ కెనాట్ సే దట్ హీ హ్యాస్ టు కమ్, వాడు వచ్చేసేయాలి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి వాడిని నేను తెచ్చేసుకోవాలి. ఆయన చెప్పినటువంటిది అదే, తెచ్చుకోవాలనే ఆలోచన లేకుండా ఎవడు చెప్పడు అన్నారు. స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది తెచ్చుకోవాలనే ఆలోచన తప్పకుండా ఉంటుందని అంటున్నాను. వద్దు అనే చెప్తున్నాను నేను. అదే నైతికత రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్పతనం. అలా రాజ్యాంగం చెప్పదు అంటున్నానండి. అలా రాజ్యాంగం చెప్పదు. రాజ్యాంగం ఎక్కడ అలా చెప్పము. మళ్ళీ మీ ఒక నేను ప్రశ్న వేయలేదండి, ఒక్క ప్రశ్న కూడా వేయలేదు నేను. నేను ప్రశ్న వేస్తాను, టైం అక్కడ ప్రస్తుతానికి వేయలేదు. సో మనము గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అది. నెక్స్ట్, హైందవ సంస్థలు లేవా అనేటటువంటి మాట మీరు వాడారు. ఈ హైందవ సంస్థలు, నేను చెప్పింది అదే. మీరు ఏం చెప్పారు, అలా గురువులు ఎవరూ బోధించలేదు అన్నారు. నేను చెప్పింది క్రిస్టియానిటీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ క్రిస్టియానిటీకి సంబంధించిందే అవుతుంది అన్నాను. అది ఎవరు చేసినా, గురువు చెప్తే చేశాడు, గురువు చెప్పకపోతే వాడు చేస్తే అది వాడు అది. కాబట్టి ఇది మాకు సంబంధించి మీకు అర్థమైంది కదా. మీరు స్పష్టంగా ఏం చెప్తున్నారు. నెక్స్ట్, ఆర్య సమాజ్లో జరగట్లేదా అన్నారు. ఆర్య సమాజ్ నుంచి మీకు ఒక్క కేసు రిజిస్టర్ అయ్యి బలవంతంగా ఆర్య సమాజ్లో హిందూ ధర్మం కోసమే మమ్మల్ని మార్చటానికి పెళ్లి చేసి ఇక్కడ మార్చారు అని ఒక కేసు రిజిస్టర్ అయితే తప్పు. సో నేను మీరు చెప్పేటప్పుడు 10 సార్లు నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి అని. నేను చెప్పేటప్పుడు 10 సార్లు మీరు ఇంట్రూడ్ అయి లోపలికి వస్తున్నారు, మీరే మాట్లాడద్దు ప్లీజ్ చెప్పండి. సో ఆర్య సమాజ్ లో ఏదైనా బలవంతపు పెళ్లి హిందూయిజంలో కన్వర్ట్ చేయడానికి చేశారా అంటే నేను ఒప్పుకుంటాను. ఒకవేళ అలా జరిగుంటే, అలాంటి కేసు ఏదైనా రిజిస్టర్ అయితే ఆర్య సమాజ్ మీద కూడా చర్యలు తీసుకోవాలని నేను చెప్తా, నిస్సంకోచంగా చెప్తా. ఎందుకంటే నాకు కాన్స్టిట్యూషన్ ఎక్కువ. నేను కాన్స్టిట్యూషన్ తర్వాతే మత ధర్మానికి ప్రాధాన్యత ఇస్తున్నాను. ఫస్ట్ నా నెత్తి మీద కాన్స్టిట్యూషన్ ఉంది. ఎందుకు, కాన్స్టిట్యూషన్లో ఒకప్పుడు ఫలానా, ఇప్పుడు 90 ఏళ్ల వాళ్ళు వెళ్ళకూడనటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళారు. మ్లేచ్యులు అంటే హిందువులే, వాళ్ళు హిందువులే, అందుకే గుళ్ళోకి వెళ్ళే ప్రయత్నం చేశాడు. దీన్ని క్రిస్టియానిటీకి మీరు ఏం క్లెయిమ్ చేస్తున్నారు? వాడు ఒకవేళ కనుక అలా కాల్చుంటే అది 100% తప్పు. వాడికి ఉరిశిక్ష వేస్తారో, కోర్టు ఏం శిక్ష వేయాలో అది చేసి తీరాలి. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ క్రిస్టియానిటీ అన్డౌటెడ్లీ. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా ఇక్కడే కలిపేసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఏమీ లేదు. హిందువులు అట్లా చెప్పలేనటువంటి సంఘటనలు మనం వెళ్తే విదేశాల్లో రకరకాలుగా, మన దేశంలో కూడా ఈ చర్చలు వాళ్ళకి, ఆ చర్చలు వాళ్ళకి పడదు, అటు నుంచి ఇటు పోనీరు, ఈ విశ్వాసి కూడికి ఆ విశ్వాసి దగ్గర పోదు. సో ఇలాంటివి మాట్లాడుకొని మనకు ఉపయోగం లేదు. నేను చెప్పేది, ఒకవేళ అలా జరిగితే రాజ్యాంగంలో మనం ఉన్నాం, రాజ్యాంగం వాడికి ఏమి శిక్ష వెయ్యాలో, అలాంటి ఒక సైకిక్ ఆలోచన ఉండి ఒక 90 ఏళ్ల వాడిని చంపినటువంటి వాడికి ఏ విధమైంది వెయ్యాలో ఆ శిక్ష పడాలి. రాజ్యాంగం తరఫు నుంచి మనం ప్రార్థించాల్సింది అదే. సో దానికి మతానికి లింక్ లేదు. ఇన్సిడెంట్ గానే చూద్దాం. మతానికి ఎక్కడ లింక్? ఇప్పుడు ఇక్కడ ఒక మాట మిమ్మల్ని అడగొచ్చు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఒక దగ్గర, ఒక ఊర్లో, అంటే ఊరికి అవతల ఉన్న ఒక చిన్న గ్రామంలో ఎక్కువగా వారు చెప్పినట్టుగా తక్కువ జాతి వాళ్ళు ఉండే ఆ ప్రాంతంలో చర్చ్ కట్టుకున్నారు. ఆ చర్చ్ కట్టుకున్నందుకు
వాళ్ళని కంప్లీట్గా వెలివేయడం జరిగింది. మనకందరికీ తెలుసు. అలాంటి సంఘటన జరిగినప్పుడు మీలాంటి పెద్దవారు ఎక్కడైనా స్పందించారా? నేను ప్రతిదానికి ప్రపంచంలో అంటే అన్నిటికీ మీలాంటి- నేను స్పందిస్తూ లేదు, లేదు, లేదు. వెళ్ళాలి అంటే అని అన్నిటికి కాదు నేను సార్. చెప్తాను. అంటే వినండి, మీ వినండి. వాయిస్ ఇవాళ ఈరోజు 5 లక్షల మందిని కశ్మీరీ పండిట్స్ ని కశ్మీర్లోంచి నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టినటువంటి నాడు వాయిస్లు ఏమొచ్చినాయి బయటికి? ఎక్కడ వాటికన్ సిటీ నుంచి లెటర్లు పంపించి ఈ ఫలానా ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవడానికి వీలు లేదు, ఫలానా వాళ్ళనే ఎన్నుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు. మరి వాయిస్లన్నీ ఏమైనాయి? కాబట్టి ఇక్కడ నేను రెచ్చగొట్టడం కాదు, రాజ్యాంగానికి విరుద్ధమైతే ఆ ఇన్సిడెంట్లో కూడా రాజ్యాంగం వాళ్ళు వెళ్ళాలి, కేసు పెట్టుకోవాలి. ఎవరినైతే బహిష్కరించారో వాళ్ళు వెళ్ళాలి, నా హక్కు నేను సాధించాలి అని కేసు పెట్టుకోవాలి. అది పెట్టుకొని వాళ్ళు సాధించుకొని తీరాలి. సో రాజ్యాంగం ఎక్కువ అంటున్నాను. ఇన్సిడెంటల్గా తీసుకుంటే అర్థం వేరుంటుంది, కానీ రాజ్యాంగ పరంగా కనుక మనం తీసుకున్నప్పుడు రాజ్యాంగం మనకి శిరోధార్యము. రాజ్యాంగం ఎంకరేజ్ చేసిందా ఎక్కడైనా? గ్రామంలో ఉన్న వాళ్ళని బహిష్కరించండి అని. సో రాజ్యాంగం మత స్వేచ్ఛలో వీళ్ళు ఇమీడియట్గా వెళ్ళొచ్చు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవచ్చు. ఇదేమి ఇక్కడ ఇంకా గూండా రాజ్యం, గూండాగిరి ఏం లేదు. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకోకపోతే చేసుకోనటువంటి దాని మీద ఫైట్ చేయాలి. మీరు ఎవరి మీద ఫైట్ చేయాలి? ప్రభుత్వం మీద చేయండి, వ్యక్తుల మీద, సంస్థల మీద కాదు. అంటే ప్రభుత్వం ఇప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే గ్రామంలోనే వాయిస్ వాళ్ళ మాట్లాడలేని స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రభుత్వాల వరకు వాళ్ళు వెళ్ళగలరా? కాదండి, అలా కాదు. మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, ఒక పెద్ద మీడియా సంస్థలో మీరు కూర్చొని బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? మనం ఒకవేళ నిజంగా బాధ కలిగితే, ఆ ఇన్సిడెంట్ మనల్ని కలిచివేస్తే, మనమైనా ఇలాంటివి జరుగుతున్నాయని సంస్థలు వెళ్ళి పని చెయ్యాలి, ఖాళీగా ఉండకూడదు. ఖచ్చితంగా యాంటీ కాన్స్టిట్యూషనల్, లెట్ ఇట్ బి గవర్నమెంట్, లెట్ ఇట్ బి లోకల్ అథారిటీస్, లెట్ ఇట్ బి లోకల్ పీపుల్. ఎవరైనా సరే యాంటీ కాన్స్టిట్యూషనల్ చేస్తే నేను మతము చెప్పను, మతం అనేటటువంటిది పూర్తిగా పక్కన పెట్టాల్సినటువంటిదే. కాన్స్టిట్యూషన్కి అగెయిన్స్ట్గా వెళ్ళారు అని వేలెత్తి రాజ్యాంగాన్ని మనం అక్కడ చాలా గొప్పదని రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం 100% ఉంది. కాబట్టి మతం వేరు, కాన్స్టిట్యూషన్ వేరు. కాన్స్టిట్యూషన్ ప్రధానం మనందరికీ జీవించడానికి. ఇప్పుడు అందులో ఉంది ఏది, వాడెవడో గుళ్ళోకి వెళ్ళకూడదు అని చెప్పి ఆపి చంపేశారు 90 ఏళ్ల వాడిని, ముస్సలాయన్ని. అలాంటి పెద్ద మనిషిని చంపినప్పుడు వాడు ఎలా శిక్షార్హుడో, రాజ్యాంగం ఫార్మ్ అవ్వకముందు ఉన్నటువంటి రూల్స్ తీసుకొచ్చి వీడు ఎవడైనా విగ్రహారాధన చేస్తే రాళ్లతో కొట్టి చంపండి అంటే అది ఇప్పుడు అప్లై కాదు. అది ఆ రోజైతే అయ్యి ఉండొచ్చు, ఏది రాసుకున్న రోజైతే అయ్యి ఉండొచ్చు, కానీ ఇవాళ కాదు. అలాగే అది ఉంది కదా అని చెప్పి వాళ్ళు నేను దాన్ని తిట్టకూడదు, నాకు అది అనవసరం. అలాగే ఇక్కడ ఏదైనా జరిగితే ఆ ఇన్సిడెంట్ చేసినటువంటి వాళ్ళని ఇమీడియట్గా పనిషబుల్ అండ్ వాళ్ళు యాజ్ పర్ ద చట్టం, యాజ్ పర్ ద రాజ్యాంగం, వాళ్ళు మత స్వేచ్ఛల్ని, వాళ్ళకు ఉన్నటువంటి అన్నిటినీ హరించిన వాళ్ళుగా వాళ్ళ మీద కేసులు పెట్టి ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే ప్రభుత్వం మీద ఆ ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నం ఎవరు బాధపడుతున్నారో వాళ్ళు చేయాలి. అన్ని కేసులు ప్రతివాడు వెళ్ళి చేయలేడు. ఎవరు బాధపడుతున్నారో వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఉండి వెళ్ళి చేయగలగాలి. వాళ్ళ వాయిస్ని, ఇదిగో మీరందరూ ఉన్నారు ఇప్పుడు సెక్యులర్, ఎన్ని వాయిస్లు వినిపించట్లేదండి బయట ప్రపంచంలో. ఆ వాయిసెస్ని వినిపించేటటువంటి మీడియా స్ట్రాంగ్గా ఉండి వాళ్ళ పక్షాన ఉండి వినిపించాలి ఆ వాయిసెస్. అది మనందరి బాధ్యత. ఓకే, మీరు చెప్తున్న వాటికి వాస్తవానికి చెప్పాలంటే మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా ఎస్ అనే అనిపిస్తూ ఉంది, కానీ ప్రాక్టికల్గా ఏవి కూడా నిజం కావట్లేవు. ఇప్పుడు మనం ఇక్కడ నలుగురం మేధావులం కూర్చున్నాం, ఎవరు మాట్లాడిందైనా ప్రాక్టికల్గా ఎస్గానే ఉంటుంది, కానీ ఏది ట్రూత్ కాదు, అది మనకు తెలుసు లోపల. ఇక్కడ మనం కేవలం ఫ్యాబ్రికేటెడ్గా మాట్లాడుకుంటాం తప్ప మనస్ఫూర్తిగా లోపల నుంచి బయట మాట్లాడితే ఏవి జరుగుతున్నాయి ఏవి జరగట్లేదో మనందరికీ తెలుసు. కానీ సత్యం మాట్లాడుకోలేనటువంటి స్థితిలో కొంత మనం అందరం కూడా ఉన్నాము. సత్యాన్ని సత్యంగా చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాం. అది ఎవరు కల్మషాలు తీసేసి సత్యాన్ని సత్యము అని అందరూ ఒప్పుకుండే రోజు వస్తారో ఆ రోజు నిజమైనటువంటి కాన్స్టిట్యూషన్ బతికున్నట్టు. ఓకే, రైట్. ప్రవీణ్ గారు, మళ్ళీ మీరు టైం కూడా ఎక్కువ లేదు, అయితే మనం ఏం చేద్దామంటే మీరు 1 లేక 2 ప్రశ్నలు ఏమన్నా అడగాలి అనుకుంటే సార్ అడగండి. కొన్ని ఫోన్ కాల్స్ తీసుకుందాం, క్లోజ్ చేసుకుందాం. ఎందుకు వారికి మాత్రమే నన్ను ప్రశ్నలు అడిగే ఆప్షన్ ఇచ్చారు? లేదండి, అంటే యాక్చువల్గా దైవ సేవకులు వీరు పాపం మాట్లాడలా మధ్యలో, అంటే పాస్టర్ గారి ప్రశ్న మాట్లాడతా అన్న తర్వాత కూడా ఎందుకో నేను మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి వారి టైం నేను తీసుకున్నాను, బాధ కలిగింది. సమయం గురించి అంటే కానీ మీరు చెప్పిన ఒక మాట, ఇంతవరకు జరిగిన సంభాషణ
తర్వాత మీ వ్యక్తిగత స్థానాన్ని బహు ప్రస్ఫుటంగా బయటకు పెట్టింది. అదేంటంటే యుటోపియన్ లెవెల్లో మాట్లాడుకునేది ఒకటి, ప్రాక్టికల్ లెవెల్లో మాట్లాడుకునేది ఒకటి. యుటోపియన్ పర్హాప్స్ వాట్ వీ మే కాల్ ఈజ్ ఏ డాక్ట్రైనల్, అది చాలా స్థిరంగా ఉంటుంది, మార్పు లేకుండా ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి అవి జరగడం లేదు. అవి మీకు తెలుసు, మాకు తెలుసు, అన్ని చోట్ల కొన్ని అబర్రేషన్స్ ఉన్నాయన్నది అన్ని వైపుల నుంచి. అదే మీ మాటని ఎవరు స్పష్టంగా ఒప్పుకోలేని స్థితిలో ఉన్నారు. అది వాస్తవము. అయితే మత స్వేచ్ఛ అన్న విషయం దగ్గరికి మరలా వచ్చాం కాబట్టి ఇందాక మీరు అంటున్నారు ఏమని, దీనిని మీరు ఎక్స్పెక్ట్ చేసి ప్రోపగేట్ చేయడం అన్నది ఎక్స్పెక్ట్ కాదు, అవతల వ్యక్తి విధిగా వాడు రావాలి అనేది కనుక మీరు గట్టిగా పెట్టుకుంటే వాడిని తేవడానికి రకరకాలుగా చెప్పడం కాదు. నేను అదే చెప్పబోతున్నా. తెలిసిందెంతో అంత దాకా చెప్పండి. అదే వాడు వస్తే వాడిష్టం, వాడు రాకూడదని నేను చెప్పలేదు. ఇప్పుడు ఈ మాట మీరు యాడ్ చేశారు, మునుపు చెప్పలేదు. చెప్పానండి, ఫస్ట్ చెప్పింది అదే. అయితే దాన్ని వారు చెప్పిన తర్వాత మాట్లాడుతూ వేరే చెప్పా కానీ మీరు రికార్డ్స్ లో వెనక్కి వెళ్తే వాడంతటా వాడు రావచ్చు, కానీ మనం వాడు రావాలి ఎలా అయినా అనే ప్రయత్నపూర్వకంగా చేయకూడదు. రెండు విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఆ వైపు నుంచి. ఒకటి ఏంటంటే అగైన్ మా విశ్వాస పరంగా, విశ్వాస ప్రమాణం పరంగా, విశ్వాస విధుల పరంగా నిర్మోహమాటంగా కుండ బద్దలు కొట్టి చెప్పే విధంగా చెప్పాల్సి వస్తే క్రైస్తవ్యము ఖచ్చితంగా కన్వర్షన్ కోసమే ఉంది. గుడ్, ఖచ్చితంగా కన్వర్షన్ కోసమే. అది ఇందాక ప్రవీణ్ గారు కూడా మాటలు మెంగకుండా నమలకుండా ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశారు. అది ఏ కన్వర్షన్, ఎలాంటి కన్వర్షన్ అని అంటే, మీరు ఎలాగైతే పదే పదే రాజ్యాంగం అన్న మాట వాడుతున్నారో, ఒక్క విషయం నన్ను సూటిగా చెప్పనివ్వండి. క్రైస్తవ్యం ఈ 66 పుస్తకాలను స్పష్టంగా ఎరిగిన వాక్య పరిధిలో ఉన్న ఏ క్రైస్తవుడైనా భారతదేశ రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా గౌరవించేవానిగానే ఉంటాడు. ఎందుకంటే రాజ్యాంగం నేను నమ్ముకోవడానికి కానీ, నేను ప్రకటించడానికి కానీ నాకేం ఆటంకాలు పెట్టలే, ప్రలోభాలు వద్దు అని మట్టుకే చెప్పింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మేమున్నది ఈ క్రైస్తవ ఈ మతము లేదంటే విశ్వాసం ఉన్నది కేవలము కన్వర్షన్స్ కోసమే. నన్నే మీరు అదే అడిగితే, భారతదేశంలో ఈనాడు ప్రతి 100 మందిలో 80 మంది వరకు ఉన్న నా హైందవ స్నేహితులను నేను కన్వర్ట్ చేయడానికే ఉన్నాను. అలాగే భారతదేశంలో 100కు 14 మంది వరకున్న నా ముస్లిం సహోదరులను కన్వర్ట్ చేయడానికే ఉన్నాను. ఎందుకు అనంటే, నాకు ఈ గ్రంథం ఇచ్చిన మ్యాండేట్ అది. ఇది ఎవరైనా ఇదా మాట్లాడాల్సింది. అయితే ప్రలోభాలు పెట్టి అవతల వ్యక్తిని మార్పిడి చేసుకున్నాము, ఆ రకంగా రాజ్యాంగాన్ని విభేదించామని నిలబడిన కేసులు ఉదంతాలు లేనే లేవనేది చెబుతూ, అందుకనే బలవంతంగా చేసేది మార్పిడి కాదని క్రైస్తవ్యము తనంతట తానే ఎరిగి ఉంది. అందుకని కన్వర్షన్ ఏంటి, ఏ కన్వర్షన్ అన్నారు, బలవంతం కన్వర్షన్ ఏంటి? అదే బలవంతపు కన్వర్షను, తర్వాత ప్రలోభాలు పెట్టే కన్వర్షను అనగా ఆ వ్యక్తి తన యొక్క ప్రామాణిక మత విలువల నుంచి మేము నమ్మిన మత విలువలు, ఈ దేవుడు, ఈ భక్తి, ఈ ముక్తి, ఈ మార్గము, ఇదే నిత్య జీవము, ఇదే ఏకైకమని మేము నమ్ముతూ విశ్వసిస్తూ మ్యాండేట్గా ఇవ్వబడిన దానిని సదుద్దేశముతోనే ఆచార్యులు గారు యేసు ప్రభులోనికి రావాలన్న సదుద్దేశంతోనే మేము కన్వర్ట్ చేస్తాం మిమ్మల్ని. అంటే మారుస్తారా లేకపోతే మనసే, దీనికి ఉన్న పేరే మారుస్తారు, ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. దీనికి ఉన్న పేరే వాట్ వి యూజ్ ద వర్డ్ మారు మనస్సు. మనస్సును మార్పిడి చేయడమే అంతే తప్ప మిమ్మల్ని పట్టుకొని మీ మెడ మీద కత్తి పెట్టి మీకు ప్రలోభాలు పెట్టి ఇవేమీ కూడా ఎప్పుడూ చేయలేదు. అది చేయడానికి ఈ మ్యాండేట్ ఒప్పుకోదు. ఎప్పుడు చేయలేదనద్దు. కారణం ఏంటంటే మీరు చెప్పింది 100% వాస్తవము. కానీ అయితే ఇందాక ఈ మాట కూడా చెప్పనివ్వండి, ప్రవీణ్ గారు అన్నట్టు ఆకలిగా ఉన్న వ్యక్తికి భోజనం పెడితే అదుగో మీరు భోజనం పెట్టి మత మార్పిడి చేసుకుంటారని వివరణ ఇస్తే దానికి ఏ రకమైన జవాబు ఉంటుంది? అది అసలు నేను చెప్తున్నా, నైతికంగా ఎవడు రుజువు చేయలేదు. నైతికత మనకు తెలియాలి. ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నా, మన నైతికత, మనం మాట్లాడుతుంది, మన మాట, మన మనస్సు, మన క్రియ 3 ఒకటే ఉన్నాయా లేదా అనేది మనకు తెలియాలి. అది ఎవడు బయట నుంచి వచ్చి చెప్పలేడు. ఒక్క మాట అండి, నాది పూర్తి కానివ్వండి. ఇప్పుడు క్రైస్తవం కన్వర్జన్ కోసమే ఉంది, ఇది నిజం.
దీంట్లో అనుమానం ఏం లేదు. ఇవాళ నేను యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళినా, స్పెయిన్కి వెళ్ళినా, ఎక్కడా బలవంతం పెట్టి ప్రలోభాలు లేకుండా క్రైస్తవం పెరిగినటువంటి దేశాలు లేవు. రాసుకోండి. నేను చెప్తానండి. ఆ మాటకొస్తే అమ్మఒడి లో జరుగుతున్నది మీరు నేను చెప్తాను. ఒక్క నిమిషం. నేను ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కట్టుబడి దీని మీద మీరు పెట్టిన చర్చ ఎలా బలవంతంగా క్రైస్తవంలో కన్వర్ట్ చేశారు, ఏ రకాలైనటువంటి హింసలు పెట్టారు, ఇవన్నీ కూడా నేను పుస్తకాలు ఇప్పుడు కోట్ చేసినటువంటి పుస్తకాలకి యోగ్యమైనటువంటి నుంచి వేరే లేదండి, ఎక్కడికి వెళ్ళట్లా. లాస్ట్ లో ఆ పాయింట్ కే నేను ఆన్సర్ చేస్తున్నాను. ఎలా రకరకాలైనటువంటి హింసలకు గురి చేసి నానా నరకాలు చూపించి మనుషుల్ని కన్వర్ట్ చేశారు అనేది ప్రాక్టికల్ గా దాని మీద కూడా ఒకసారి చర్చ పెట్టుకున్నాం. ఎందుకంటే అసలు మేము ఎప్పుడూ ప్రలోభ పెట్టము, బై ఫోర్స్ మేము ఏదీ చెయ్యము, మా చరిత్రలో క్రిస్టల్ క్లియర్ అయినటువంటి చరిత్ర మాది అని చెబితే దాని మీద కూడా మనం చర్చ పెట్టుకోవాలి. విధమైనటువంటి కన్వర్జెన్స్ జరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా చూసినవే చాలా ఉన్నాయి. అలా చూసినటువంటివి నేను కేసు పెట్టి ప్రూవ్ చేయలేను. లేదండి, ఇప్పుడు ఏముందంటే మీరు ఎంత అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత మంచి నిర్ణయం తీసుకుందంటే డేరా బాబా గారు చేసిన విషయాలన్నింటినీ కూడా డేరా బాబాని ఎలా అయితే అరెస్ట్ చేసిందో బలవంతంగా రకరకాలవి చేసి ఆయన ఏదైతే చేశాడో అలాంటివి క్రైస్తవ మతంలో ఎక్కడైనా చేయగలిగితే చేసి ఉన్న వాళ్ళు ఎక్కడైనా చాలా ఉన్నాయి. వాళ్ళు కాదండి, వాళ్ళు కూడా అట్లాగే అరెస్ట్ చేయొచ్చు. చూపిస్తాను కాదండి, అలా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? చేయలేరు. ఎందుకంటే మీకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదంటారా? డెఫినెట్ గా దానికి సంబంధించిన కేసెస్ లాడ్జ్ అయ్యే లోపలే అవతల మనుషుల్ని ప్రలోభాలకు పెట్టి డబ్బులు ఇచ్చి కేసెస్ నుంచి దూరం చేసి రకరకాలైనటువంటి కాన్స్టిట్యూషనల్ కాదండి. నేను ప్రూఫ్స్ కావాలా? చర్చ పెడతారా? నేను ప్రూఫ్స్ పెడతాను. నేను ఇచ్చినటువంటి ప్రూఫ్స్ అనే మాట మీరు వాడితే నేనేమంటున్నానంటే నేను మాట్లాడినటువంటి మాట ఎజంప్షన్స్ అనే పదం మీరు అంటే నేను ప్రూవ్ చేయలేకపోతే నేను ఒప్పుకుంటాను. లేదండి, అంటే బంగారయ్య గారు ఇచ్చేటటువంటి పిలుపుకు నేను సిద్ధం. ఆయన కనుక కాదు, మనము హిందుత్వం చేసేటటువంటి క్రైస్తవ్యం చేసే కన్వర్షన్ అసలు ఉన్నదే హిందూ దేశం. హిందుత్వం చేసే కన్వర్జన్స్ హిందూ దేశం అదిగో హిందుస్థాన్ ఇండియాలో ఉన్నారు కాదండి. జై హింద్ అనే పదం మీరు వాడుతున్నారా? జై ఇండియా అనే పదం వాడతాం. మీరు వాడకపోవచ్చు, కానీ సాక్షాత్తు మనకి రాజ్యాంగకర్తలైనటువంటి పెద్దలందరూ కూడా జై హింద్ అనేటటువంటి పదం 100% వాడతారు. వినండి సెక్యులర్ అనే పదము 1975-76 లో ఇన్కార్పొరేట్ చేయబడ్డది. కానీ మీరు గనక ఇక్కడి నుంచి ఇవాళ ఎవరైనా 25-26లో కన్వర్షన్ అన్న పదం పెట్టారు. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, 27 అని పెట్టారు. ఎవ్రీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కెన్ హావ్ దేర్ ఓన్ సెటప్ టు కన్వర్ట్ పీపుల్. అది ఉంది, చూసుకోండి. నేను వస్తా, దానికి సమాధానం చెప్తానండి. దానికి నేను సమాధానం చెప్తాను. చెప్పండి. ఇవాళ ఇక్కడి నుంచి ఎవరైనా మీకు అరబ్ కంట్రీకి వెళ్ళారనుకోండి, పాపం వాళ్ళు చక్కగా చేసుకొని మక్కాకి వెళ్ళారు. అరే హిందుస్థాన్ సే ఆయే అంటారు. హిందుస్థాన్ అనేటువంటి పదము మనకి వేల సంవత్సరాలుగా ఉంది. వేల సంవత్సరాలు ఏం కాదండి సార్, మొఘళ్ళు పెట్టారండి. ఆ మొఘళ్ళు పెట్టిన పదాన్ని మీరు వాడాలని మీకు ఇష్టం ఉంది. మాకు ఇండియా అన్న పదము బ్రిటిష్ వాళ్ళు పెట్టారని కొంతమంది వాడుతున్నారు. మేము భారత్ అన్న పదంతో హ్యాపీగా ఉన్నాం. అవును, కరెక్ట్. ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్, ఇంతే కదా. మీరు దాన్నే వాడాలని అనుకుంటున్నారు. బ్రిటిషర్స్ చెప్పిపోయినటువంటి మాటనే. మొఘల్ మాట మీకు నచ్చలేదు, బ్రిటిషర్స్ మాట మీకు నచ్చింది. మాట్లాడదాం, వినండి. దీన్ని హిందుస్థాన్ గానే చాలా చోట్ల పిలువబడుతుంది. పాకిస్తాన్ వెళ్ళి మీరు అడిగినా కూడా అరే హిందుస్థాన్ సే ఆయే అంటారు. మీకు అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నానుడి నాటుకుపోయి ఉన్నటువంటి మాట. అనేక ఇస్లామిక్ కంట్రీస్ లో ఇస్లామిక్ కావచ్చు, విడిపోయింది కాబట్టి
ఆ విధంగా హిందుస్థాన్ అని మాట్లాడడం అనేది వాళ్ళకి అక్కడే జరిగింది. అరబ్ కంట్రీస్ లో కూడా ఉంది. మీకు బయటకు వెళ్ళిన పాస్పోర్ట్ తెలంగాణ హిందుస్థాన్ సే ఆయే అంటారు. సో ఇది ఏదో ఒక మన దేశంలో మేము సృష్టించుకొని నేను పెట్టుకుంది కాదు. ఈ పదం వాడటం అనేది ఉంది, జై హింద్ అని మనం అందరం అరుచుకోవటం ఉంది. కాబట్టి ఇప్పుడు అది చర్చనీయాంశం కాదు. దాని మీద పెద్ద చర్చ పెట్టుకొని కూడా ఉపయోగం లేదు. ఒక కాల్ తీసుకుందాం స్పష్టంగా అంటే కొంచెం పెద్దది పెట్టుకుందాం. 1-2 కాల్స్ తీసుకుంటాం. నాకే అడుగుతారు ఇప్పుడు, నాకు తెలుసు. నేరుగా నన్నే అడుగుతారు. అయితే మీరే సమాధానం చెప్పండి. పాయింట్స్ చెప్పాలి. ఒక కాల్ తీసుకుందామండి. హలో అమ్మా, చెప్పండి మీ ప్రశ్న. సూటిగా నన్నే అడగాలి. మీ ప్రశ్న ఎవరిని కూడా పేరు పెట్టి అడగకూడదు. రైట్, మీరు అడగండి ప్రశ్న. సరేనండి, నా ప్రశ్న ఏంటండి, చాలా సంవత్సరాల నుంచి దళితులు ఎంతో వెనుకబడి ఉన్నారు. అలాంటి టైంలో మరి ఇప్పుడు ఒక మత స్వేచ్ఛ వచ్చిన తర్వాత తన దేవుని అంటే ఒక దేవుని తెలుసుకున్న తర్వాత తన జీవితం మారిపోయిన తర్వాత తన దేవుణ్ణి పూజించే హక్కు లేదు ఇప్పుడు స్వేచ్ఛగా. ఓకే, మీ ప్రశ్న క్లుప్తంగా స్వేచ్ఛగా మీ దేవుణ్ణి అంటే మీరు నమ్ముకున్న ఆ భక్తిని చేసుకునే స్వేచ్ఛ లేదు అంటున్నారు. అదే కొన్ని సంవత్సరాల నుంచి వెనుకబడిన జాతి అని వెలివేసిన తరాల్లో నుంచి ఒక దేవుణ్ణి నమ్ముకుంటే ఆ దేవుణ్ణి కూడా స్వేచ్ఛగా పూజించే హక్కు లేదు ఈ రోజు. రైట్, ఓకే మా, మీ ప్రశ్న అర్థమైంది. సమాధానం చెప్పాను. చెప్పండి. ఇప్పుడు దళితులు అనే వాళ్ళందరూ హిందువులే, టేక్ ఇట్ గ్రాంటెడ్. దళిత్ అనే పదము పరిపూర్ణమైన హిందుత్వానికి గుర్తు. అక్కడి నుంచి పొరపాటున ఎవరైనా క్రైస్తవానికి మారితే వాళ్ళు దళిత్ కాదు. హిందువుల్లోనే దళితులు ఉన్నారు. ఇది ఫస్ట్ రూల్. కాబట్టి ఇప్పుడు ఈ దళితుల్లో ఎవరైనా ఒకళ్ళు నమ్మితే ఖచ్చితంగా వాళ్ళ దేవుడిని వాళ్ళు పూజ చేసుకోవచ్చు. ఎవరు వద్దన్నారు, ఎవరు ఆపారు, ఎవరైనా అడ్డం పెట్టారా? ఇప్పుడు ఎక్కడైనా అడ్డం ఉందా? ఎన్ని చోట్ల దళితులు పూజ చేస్తున్నారు? నేనే తీసుకొని వచ్చి మీకు దళితులు ఆనందంగా పూజ చేసుకునేటువంటి, వాళ్ళు నమ్మినటువంటి దేవుణ్ణి కొలుచుకునేటువంటివి అనేకం ఉన్నాయి. ఆ సమస్య ఏదో ప్రాంతంలో ఒక వ్యక్తి వల్ల ఇంకొక దాని వల్ల వస్తే దాని మీద మీరు కేసు పెట్టుకోండి, ముందరికి వెళ్ళండి. అయ్యా నాకు ఈ ఇబ్బంది ఉందని రాజ్యాంగంలో తెలియపరచుకోండి, మీ దానికి సమాధానం 100% దొరుకుతుంది. రైట్, యాక్చువల్గా సమయం కూడా అయిపోయింది కాబట్టి మీరు అడిగే 1-2 ప్రశ్నలతో ముగించుకుందాం. అయితే ఫోన్ కాల్స్, ఇంకో ఫోన్ కాల్, ఓకే, ఫోన్ కాల్స్ కూడా కంప్లీట్ క్లోజ్ చేస్తాం. నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు దళితులు అందరూ హిందువులే అనేది మరి బంగారయ్య శర్మ గారి అభిప్రాయం అయితే నేను స్వాగతిస్తాను. కానీ మరి హైందవ ధర్మంలో ఉన్నటువంటి పుస్తకాలు ఆ విధంగా చెప్పట్లేదు. నాగులు అన్నారు, దాసులు అన్నారు, దస్యులు అన్నారు, మ్లేచ్చులు అన్నారు. వాళ్ళే దళితులు గాను, వాళ్ళలోని నీచమైన వాళ్ళను దళితులు గాను ఈ రోజు పేరు పెట్టినటువంటి పేరు అది. కానీ తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ వివక్ష పెంచి పోషించినటువంటి ఏ భావజాలం అయితే ఉందో, ఏ మానసికత అయితే ఉందో అది వివక్షతో కూడిన మానసికతే. దాన్ని ఒప్పుకొని తీరాలి. దాని కారణంగానే ప్రజలు ఇంకొక భావజాలానికి గనక ఆకర్షింపబడితే అదేమో ప్రలోభం అయిపోతుంది. మనం పెట్టము, ఒకరిని పెట్టని రైట్ అండి. అడిగిన ప్రశ్నకు నన్ను మాట్లాడనివ్వగలిగితే మరి మీకు చాలా థ్యాంక్స్ చెప్తానండి. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ టీవీలో నుంచి చెప్తున్నారు, మీకు స్వాతంత్రం లేదని ఎలా చెప్తారు అన్నటువంటిది ఇంతకు ముందు లేపినటువంటి ప్రశ్న. టీవీలో చెప్పితే కూడా టీవీలో చెప్పేవారికి స్వాతంత్రం లేదు అన్నది కాదండి చర్చ. ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీ ఏమిటి అన్నది ప్రశ్న. గ్రౌండ్ రియాలిటీ ఏమిటి అని అంటే వెళ్ళి సువార్త చెబితే కొడతారు, వెళ్ళి బైబిల్లో ఉన్నటువంటి సందేశం చెప్తే కొడతారు. ఇదండి సమస్య. అంబేద్కర్ గారు దానికోసం అంబేద్కర్ గారు ఈ సిద్ధాంతాన్ని తృణీకరించారు అని చెప్పగలిగితే దానికోసం నేను
చర్చకు సిద్ధం. నేను చెప్పింది ఆర్యన్ థియరీ గురించే మాట్లాడుతున్నాను. నేను ద్రవిడుల గురించే మాట్లాడుతున్నాను. ఆయన దాని గురించే మాట్లాడుతున్నాను. రేస్ అని ఆయన స్టేట్మెంట్ ఇప్పుడే మీరు ఇప్పుడు కాదు అని డిఎన్ఏ టెస్ట్ ప్రూవ్ చేసేయండి. లేదు, అది మాట్లాడదాం మనం, అది మాట్లాడదాం. డిఎన్ఏ టెస్ట్ కూడా మాట్లాడదాం. విదేశాల్లో ఉన్నాయన్న వేరే చర్చ, తప్పకుండా ఇంకో చర్చ పెడదామండి. మన ఇక్కడ సమస్య ఏమిటి అని అంటే రాజ్యాంగంలో పుస్తకాలకు పరిమితమైన వాటి గురించి మనం మాట్లాడట్లేదు. భారతదేశంలో రాజ్యాంగం ఉంది, దానికి ఉన్న స్థానం ఉంది, దానికి ఉన్న విలువ ఉంది. కానీ ప్రభుత్వాలను ప్రశ్నించచ్చా ప్రశ్నించకూడదా, మనిషి మనం వెళ్ళి కేసు పెట్టుకోవచ్చు అన్నది కూడా కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అంటున్నాను. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రభుత్వము రాజ్యాంగాన్ని కూడా తిరగరాసేటటువంటి శక్తి వైపుకు వెళుతోంది కాబట్టి ప్రశ్నించి తీరాలంటున్నారు. ఇది నేను రాయటానికి కూడా రాజ్యాంగమే ఇచ్చింది రూల్స్. మీరు రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగాన్ని తిరగరాస్తున్నారా, రాజ్యాంగానికి అతీతంగా రాజ్యాంగాన్ని రాస్తున్నారని ఎలా రాస్తారు? రాజ్యాంగానికి అతీతంగా రాయడానికి కాలేదు అన్నది మీ పాయింట్. ఇప్పుడు రాజ్యాంగానికి విడగొట్టబడినప్పుడు కూడా ఇన్కార్పొరేట్ చేసి లోపల పెట్టారు. పెట్టినప్పుడు అది రాజ్యాంగ విరుద్ధంగా పెట్టారా, రాజ్యాంగబద్ధంగా పెట్టారా? ఈ ప్రపంచంలో రాజ్యాంగ విరుద్ధమైంది ఏదైనా రాజ్యాంగ విరుద్ధమే, రాజ్యాంగబద్ధమైంది ఏదైనా రాజ్యాంగబద్ధమే. రాజ్యాంగ విరుద్ధం ఏదో రుజువు ఏదైనా మాట్లాడినప్పుడు రాజ్యాంగ విరుద్ధము ఏది అనేటటువంటిది మనం స్పష్టంగా ఎస్ ఇదిగో ఈ పాయింట్ ఈ విధంగా రాజ్యాంగ విరుద్ధము ఈ విధంగా జరుగుతోంది, ఈ రాజ్యాంగంలో ఈ కోర్టు, ఇది మనం కూడా కాదు అసలు మాట్లాడాల్సింది. ఇమీడియట్ గా కోర్టులో వేసి కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ తీసుకొని వెళ్ళి ఫైట్ చేయాల్సినటువంటి సబ్జెక్టు మీరు తీసుకొస్తున్నటువంటిది. కాబట్టి ఇది టీవీ డిబేట్ లో వారో నేనో ఇప్పుడు కూర్చొని అక్కడ జరుగుతున్నటువంటి అంశము రాజ్యాంగ విరుద్ధమా రాజ్యాంగ బద్ధమా అని నిర్ణయం చేసేటటువంటిది కాదు. మన అంశం ఇదే గనక లేదండి, తప్పుదారి పడుతుంది చర్చ. మత స్వాతంత్రం రాజ్యాంగం మత స్వేచ్ఛ అన్నారు. రాజ్యాంగము అదే రాజ్యాంగం మత స్వేచ్ఛ. వినండి, ఒకవేళ గనక మీ సబ్జెక్ట్ ఇప్పుడు వాళ్ళు చేసేటటువంటి పనులు కానీ ఎవరు చేసేటటువంటి పనులు కానీ రాజ్యాంగ విరుద్ధమా రాజ్యాంగ బద్ధమా అంటే చక్కగా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్యానెల్ని ఒకటి పెట్టుకుందాం, అటు ఇటు కూర్చుందాం, ఏ విధమైనటువంటి బయాస్డ్ ఇది లేకుండా లెటర్స్. ఎందుకంటే రాజ్యాంగం వచ్చినప్పుడు రిలీజియన్ ఇన్కార్పొరేట్ చేయొద్దు. రాజ్యాంగంలో నీకు రిలీజియన్ ఆచరించే ఇది ఉంది కానీ రాజ్యాంగానికి నీ రిలీజియన్ ని తీసుకెళ్లి రుద్దుతా అంటే కుదరదు. ఎందుకంటే ఇందాక వారు చెప్పినటువంటిది బైబిల్ నాకు ఈ విధంగా చేయమని సందేశం ఇచ్చి బైబిల్ ఇచ్చినటువంటి సందేశం రాజ్యాంగం ముందు నిలవదు. 100% వినండి నా మాట ప్లీజ్. నేను చెప్తాను చేసుకోండి అని చెప్తాను. ఎప్పటిదాకా రాజ్యాంగ విరుద్ధం కానంత దాకా నేను చెప్తాను. నా మాట వినండి, నా మాట వినట్లేదండి. లేదండి, ఏకపక్షంగా మధ్యలో వచ్చేస్తున్నారు. నేను చాలా కామ్ గా కూర్చున్నాను, మీరు ఏకదాటిగా మధ్యలో దూరి అప్పటికీ ప్యానెల్ లో నాకు అన్యాయం జరిగింది. ప్యానెల్ లో నాకు ఆల్రెడీ మీరిద్దరు వారు ఒకరు పూర్తిగా ఇక్కడ జరుగుతుంది. చెప్పేటటువంటి విషయం ఒక్కటి, ఏది అయినా సరే రాజ్యాంగ విరుద్ధమా రాజ్యాంగ బద్ధమా అంటే నేను బైబుల్లో ఉంది కాబట్టి చేసేస్తాను ఈ పని అంటానికి వీలు లేదు. బైబుల్లో ఉన్న రాజ్యాంగ విరుద్ధమైంది రాజ్యాంగ విరుద్ధమే, రాజ్యాంగబద్ధమైంది రాజ్యాంగబద్ధమే. లెట్ ఇట్ బి హిందూయిజం, లెట్ ఇట్ బి ఇస్లాం, లెట్ ఇట్ బి సిక్, లెట్ ఇట్ బి పార్సీ, లెట్ ఇట్ బి ఎనీవన్, ఎవరైనా సరే మనకి ముందు రాజ్యాంగం. నేను అన్నిటికంటే కూడా ఫస్ట్ 100% రాజ్యాంగానికే వేస్తాను మార్కు. రాజ్యాంగంలో నువ్వు ఇది ఆచరించుకోవచ్చు అని ఉన్నవే నా ధర్మంలో నేను ఆచరిస్తా, ఆచరించి తీరాలి. మీరైనా సరే నాకు ఇప్పుడు గ్రంథం ఉంది, ఇది నాకు ఇది ఆర్డర్ చేస్తోంది అని మీరు చేయడానికి వీలు లేదు. మీ గ్రంథంలో అయినా రాజ్యాంగం ఒప్పుకోనివేవైనా ఉంటే మీరు చేయడానికి వీలు లేదు. అది అంగీకరించేటటువంటిది కాదు.
ఎవరికైనా సమన్యాయమే. అదే అందరికీ అన్నారు కాబట్టి అందరికీ మాట్లాడేదే రాజ్యాంగ మత స్వేచ్ఛ. రాజ్యాంగానికి విరుద్ధమైన ఏ పాయింట్ ఉన్నా ఈ దేశములో దాన్ని ఆచరించడానికి వీలు లేదు. అది ఎంత గొప్ప గ్రంథమైన మీరు అనుకున్నా సరే, ఎంత మహత్తరం సాక్షాత్తు దేవుడిచ్చిందైనా సరే, దేవుడి మాట కంటే రాజ్యాంగమే గొప్పది. రాజ్యాంగం విషయం మీరు తీసుకుంటే ఈ దేశం. ఒక్క నిమిషం. అయితే మనము ఏ చర్చ ముందు పెట్టుకుందామండి? అంటే ఫుల్ డిబేట్ దీన్ని మళ్ళీ ఫోన్ లో మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇప్పుడే మనం నేనేమనుకుంటున్నానంటే ఇది 1 అవర్ 2 అవర్స్ లో అయ్యేది కాదు. కాబట్టి మనం కూర్చొని ఒక పద్ధతిగా మనం ఈ చర్చ చేస్తే బాగుంటదని నా ఉద్దేశం. వారు చాలా క్వశ్చన్స్ రేస్ చేశారు, ఒక్కదానికి ఆన్సర్. ఆర్యులు, దస్యులు, దళితులు హిందువులు కాదంటే ఆర్యులు, దస్యులు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆర్యులు, దస్యులు ఈ పదాలన్నీ వాడుతున్నారు. ఇన్ని పదాలు వాడి వీళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ ఎవరిని కొలుస్తున్నారు? వాళ్ళ ఇళ్లలో ఉన్న దేవుళ్ళు ఏంటి? వాళ్ళు పెట్టుకున్నటువంటి పేర్లు ఏంటి? వాళ్ళ నోట్లోంచి వచ్చేటటువంటి మాటలు ఏమిటి? మీరు పెట్టుకున్న పేర్లు అన్ని కూడా మార్చేసి వీళ్ళు కాదు అని మీరు స్టాంప్ కొడితే ఏ విధంగా దానికి ఆధారం ఏమిటి? ఇప్పుడు మృత్యుంజయులు అని వారి పేరు ఉందండి. మృత్యుంజయం అనే పేరు మీరు మొత్తం బైబుల్ ఆ మూల నుంచి తీసుకున్నా వినండి స్వామి, ప్లీజ్ వినండి. ఈ పగడాల అనేటటువంటిది మీరు మొత్తం ఎక్కడ తీసుకున్నా కూడా పరిపూర్ణంగా ఈ విధమైనటువంటి పేరు పెట్టుకొని ఉండడము అనేటటువంటిది కూడా ఇది సనాతనంగా వైదిక ధర్మంలో తెలుగు భాష 2400 సంవత్సరాలు ఇప్పటికి దొరికింది. వినండి, సంస్కృతం తెలుగు వాళ్ళది, హిందువుది కాదు. బైబిల్ మొత్తం మీరు వెళ్ళి మీరు మిగతా అన్ని దేశాల్లో అన్ని దేశాలకి బైబిల్ నాకు తెలుగులోనే ఉంది నా దగ్గర. పగడం అన్న పేరు ఉంది, చూపిమంటారా? వినండి నా మాట. పుష్యరాగం అన్నది చూపిమంటారా? అన్ని ఉన్నాయి. తెలుగులో పగడం పుష్యరాగం లేదని నేను చెప్పలేదు. ఒక చిన్న మాట. ఇప్పుడు రాజ్యాంగం అయిపోయింది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక మాట నేను చెప్తున్నా. మృత్యుంజయుడు అనేటటువంటి పదం గాని, లేదు కృష్ణుడు అనే పదం గాని, రాముడు అనే పదం గాని, వెంకటేశ్వరుడు అనే పదం గాని, లింగయ్య అనే పదం గాని, లేదు లింగం అనే పదం గాని, ఇవన్నీ కూడా సనాతన వైదిక ధర్మం కాదండి. భగవంతుడైనటువంటి పేర్లు కాదని మీరు చెయ్యొచ్చు. లోపల ఒకటి బయట ఒకటి తెలుగు భాషలో ఉన్న పదాలు ఏవి హిందూ పదాలు కాదండి. తెలుగు భాషలో ఉన్న పదాలు తెలుగు పదాలు. తెలుగు భాష హైందవ్యము గుర్తుకు తీసుకున్న రీతిలో మీరు మాట్లాడుతున్నారు. ఇది హైందవ్యానికి సంబంధించిన భాష. తెలుగు భాష హైందవ్యానికి తెలుగు భాషకి సంబంధం లేదు. అది కేవలము హైందవ్యానికి సంబంధించిందే. ఇక వేరే భక్తి విశ్వాసాలు సంబంధించిన భాషే ఇవాళ పెట్టుకున్నటువంటి పేర్లన్నీ కూడా సనాతన వీక్షకులు వీక్షించిన విధంగా ఈ అద్భుతమైన కార్యక్రమం ఇంతవరకు కొనసాగింది. తప్పకుండా ఇంకోసారి మేము కూర్చొని మేము మాట్లాడుకున్న తర్వాత మీకు ఆ విషయాలు తెలియజేస్తాం. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం ఇంతవరకు చూసినందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా